పేరు సందీప్. ఇక కేటీఆర్ కు న్యూ ఇయర్ ఝలకిచ్చింది ఈడీ. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో జనవరి 7న విచారణకు రావాలని నోటీసుల్లో పంపింది. ఇక ఈ కేసులో A2, A3 నిందితులను జనవరి 2, 3 తేదీల్లో విచారించనుంది. ఏసీబీ దర్యాప్తు జరుగుతుండగానే ఈడీ దూకుడు చూపిస్తుంది. అయితే విధానపరమైన నిర్ణయాల్లో తన జోక్యం ఉండదని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ కేసులో కొత్త ఏడాది ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ జయరాం గారు, అనలిస్టు, అదేవిధంగా మధ్య శ్రీనివాస్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి పోరెడ్డి కిషోర్ గారు. ముందుగా జయరాం గారు నమస్కారం అండి, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నమస్తే అండి. అంటే ఏమైనా ఉన్నటువంటి కేటీఆర్ ని జనవరి 7వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఈడీ పేర్కొంది. అదేవిధంగా A2, A3 గా ఉన్నటువంటి అరవింద్ గానీ లేకుంటే BLN రెడ్డిని కూడా 2, 3 తేదీలో విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది కదా. అసలు కొత్త సంవత్సరంలో ఏం జరగబోతుందంటారు? అసలు దాని తర్వాత ఈ సంవత్సరంలో అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరంలో ఎలాంటి పరిణామాలు బీఆర్ఎస్ ఎదుర్కోబోతుంది? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారాలండి. ఒకటి, దీంట్లో మనము ముఖ్యంగా ఒక విషయాన్ని చాలా క్లియర్ గా, నేను చాలా సందర్భాల లోపల ఇదే విషయంలో మాట్లాడాను, పలు సందర్భాలు చెప్పాను కూడా. కేటీఆర్ మీద అతి చిన్న కేసు, ఈ కేసును మరి ఎందుకు ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుందో నాకు తెలియదు. ఒకవైపు వచ్చేసి కేటీఆర్ వచ్చేసేమో కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా తను ఏం చెప్తున్నాడంటే, నేనే తిరిగి బాధ్యుణ్ణి, నేను ప్రభుత్వ సొమ్మును తీశాను, సో పలానా కంపెనీకి పంపించాను, పలా కంపెనీ వాళ్ళు రిసీవ్ చేసుకున్నామని చెప్తున్నారు, వాళ్ళతో మీరు ఫర్దర్ ట్రాన్సాక్షన్ ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసుకోవచ్చు అనే అంశాన్ని కేటీఆర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ప్రభుత్వం వచ్చేసేమో ఇక్కడే మతలబంతా, దీనితోటినే కొన్ని వందల కోట్లు చేతులు మారే అవకాశాలు ఉన్నాయి, చాలా బిజినెస్ జరుగుతుంది. అందులోపల కేటీఆర్ చాలా కీలకమైన వ్యక్తి, నిందితుడు. ఈ 55 కోట్లు ఏవైతే ఉన్నాయో, ఈ 55 కోట్లే కాదు, దీనిపైన పూర్తి విచారణ జరిగితే ఇంకా అనేక విషయాలు బయటపడుతుందనే ప్రభుత్వం. సో ఇటు ప్రతిపక్ష పార్టీ వాదన, ప్రభుత్వ వాదన ఎలా ఉన్నా కూడా, అంటే జనరల్ గా ప్రభుత్వం మొదటి నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చేస్తున్నది ఏంటంటే, కేసీఆర్ ఫ్యామిలీ మీద, కేసీఆర్ మీద, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ వాళ్ళ ఫ్యామిలీ, సంతోష్ రావు వీళ్ళ వాళ్ళ ఫ్యామిలీ, మొత్తం ఓవరాల్ గా కేసీఆర్ ఫ్యామిలీ మీద అనేక స్కాములలో ఉన్నారు, అనేక వేల కోట్ల కుంభకోణంలో ఉంది. వాటన్నింటినీ రికవరీ చేస్తాము, వాటిపైన పూర్తి సైంటిఫిక్ విచారణ జరుగుతున్నది అన్నారు. అఫ్ కోర్స్ సైంటిఫిక్ విచారణ జరగాల్సిందే, బయట పెట్టాల్సిందే. జయరాం గారికి ఒక ప్రశ్న ఏంటంటే, అసలు హెచ్ఎంబీఏకు డబ్బులు బదిలీ చేసే అధికారం ఉందంటారా? అంటే ఒకటండి, దీంట్లో నేను చెప్పాను, నన్ను అనుసరించే బదిలీ చేశాడు అనేది కన్ఫెషన్ ఇస్తున్నాడు కేటీఆర్. ఓకే, ఈ అధికారం ఉందా లేదా అనేది తెలిసేది మనం కాదు, అవి కోర్టులు, విచారణ సంస్థలు తెలుస్తాయి. ఇక అంటే ఏ సందర్భంలో అధికారం ఉంటుంది, ఏ సందర్భంలో ఉండదు, అసలు ఉన్నదా లేదా అనేది విచారణ సంస్థలు ప్లస్ కోర్టులు తెలుస్తాయి. సో ఇది నేను అదే చెప్తున్నాను, ఇంత చిన్న విషయాన్ని బట్టి ఎందుకు ఇంత గొప్పగా ఫీల్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నప్పుడు అనేక అంశాల మీద విచారణ చేస్తామన్నది ఇంతవరకు ఏ ఒక్కటి జరగలేదు. ఆ మున్సిపల్ శాఖలో ఉన్నప్పుడు కానీ, హెచ్ఎండిఏలో ఉన్నప్పుడు కానీ, దానికి సంబంధించిన అధికారులతోని కానీ చూసినట్టయితే, నవీన్ మిట్టల్ని ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాడు, ప్రభుత్వం తన స్థితిని ఏమాత్రం కదపకుండా CCL ఉంచింది. ఇట్లా కొంతమంది మీద చిన్న చిత్తగా వాళ్ళ మీద వేటేసిండు. అంటే ఇవన్నీ దేనికి సూచన అనేది ఒక పెద్ద కన్ఫ్యూజ్ ప్రజల లోపల. అంటే ఆరోపణ చేస్తున్న వ్యక్తులనే మళ్ళీ ఈ ప్రభుత్వంలో కొనసాగింపుతో పాటు వాళ్ళకు ఉన్నతమైన ప్లేస్ ఇవ్వటం. ఈవెన్ జనార్దన్ రెడ్డి కూడా, IPS జనార్దన్ రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడు కూడా, అంటే ఇలా ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల మీద కూడా సో వాళ్ళను కొంచెం పక్కన పెట్టేసి మిగతా పనులు చేస్తే బాగుంటుందేమో అనేది నేను చాలా సందర్భం లోపల బిగినింగ్ లో చెప్పాను, చాలా సందర్భంలో సూచించాను. కానీ అది ప్రభుత్వానికి ఏమాత్రం, ప్రభుత్వం అనుకున్నదే తర్వాయి కదా ఏది చేసినా కూడా. సో వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు చేస్తున్నారు, దాన్ని ఏం ఆశించిండ్లు అనేది ఇప్పుడు ప్రజలకు ఒక కన్ఫ్యూజన్ లో ఉంది. సో దీంట్లోపల ఏ విధంగా దీన్ని చూసుకుంటున్నారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, దాన్ని ఇంకా వేగవంతం చేయాలి, మరి ఇంకెందుకు డిలే అవుతుంది అనేది ఒకటి.
అలాగనే వచ్చేసి విద్యుత్ కుంభకోణం, విద్యుత్ సంబంధించిన లావాదేవీలు అనేక విషయాలు, లేకపోతే పర్మిషన్స్ ఇవ్వటం లోపల హైడ్రా ఉంది, అంతకుముందు పర్మిషన్లు ఇచ్చిన అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి. బినామీ కంపెనీలు కేటీఆర్ కు ఉన్న విషయం కూడా కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. మరి ఆ ఒక్క బినామీ కంపెనీ కూడా పెద్ద అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఒక్క బినామీ కంపెనీ మీద కూడా ఇంతవరకు ఈడీ రైడ్ జరిగిన దాఖలాలు లేవు. ఎందుకు అంటే ఇది బెదిరింప లేకపోతే హెచ్చరింప అనేది ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది నా వాదన. ఓకే 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 రైట్ రైట్. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. రైట్, అంటే గతంలో పొంగులేటి కొన్ని వ్యాఖ్యలు చేశారు, అంటే కేటీఆర్ ఉద్దేశించి చేసిన అనుకోవాలా, అంటే గతంలో బాంబులు పేలుతాయంటూ కూడా చెప్పారు కదా, అంటే అవి ఇవే అనుకోవచ్చా? నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. జీ తెలుగు న్యూస్ ప్రజానికానికి, అదేవిధంగా పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, తాటికాయల జయరాం గారికి, అందరికి కూడా, యాంకర్ గారికి కూడా. ఇప్పుడు ఒకటి కేటీఆర్ గారు మొన్న ఏమన్నారంటే, ఎస్ బాజాప్తుగా నేనే చేశాను, నాదే బాధ్యత, అధికారులది ఏమీ లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. మరి ఏసీబీ వాళ్ళు ఈ నెల 19వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్, ఎప్పుడైతే ఆయన మీద 19వ తారీఖు ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయిందో వెంటనే అదే రోజు అంటే తెల్లారి విత్ ఇన్ 24 hours లో హైకోర్టుకి వెళ్లి క్వాష్ పిటిషన్ వేశారు. అంటే చూడండి ఇక్కడ బయట స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నారు, కోర్టులో ఏం జరుగుతుంది. యాజ్ ఏ అడ్వకేట్ గా నేను ఆయన ఏమంటాడంటే, విధానపరమైన అంశాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాకేముంటుంది, వాళ్ళే చూసుకోవాలి కదా అధికారులు అంటారు. అదేవిధంగా బ్యాంకులకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏదైతే హిమాయత్ నగర్ లో వాళ్ళే చూసుకోవాలి కదా, మాకు విదేశాల మార్కాలు చేసేప్పుడు మాకేం సంబంధం ఉంటుంది. అంటే ఎంత కాంట్రడిక్షన్ ఉందో చూడండి ఆయన స్టేట్మెంట్ లో. ఆ రోజేమో బాధ్యతగా నేనే చేసినాను. మరి ఇది కూడా ఇంకొకటి కూడా గమనించాలి జీ తెలుగు న్యూస్ ప్రజానికం కూడా. ఈయన ఎప్పుడైతే ఒప్పందము అమల్లో ఎప్పుడు పోయిన 22 అక్టోబర్ ఒప్పందం చేసుకుంటే 23 అక్టోబర్ 27 నాటికి ఒప్పందం క్లోజ్ అయిపోయింది, రద్దు అయిపోయింది మొదటి ఒప్పందం. కానీ ఆయన అక్టోబర్ 30, 2023 నాడు మళ్ళీ ఒప్పందం చేసుకుంటూ, కానీ చెల్లింపులు ఆ ఒప్పందానికి ముందే జరిగినాయి. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకు ఒప్పందం రద్దయిన తర్వాత ఒప్పందం మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి ఈ మధ్యలోనే జరగాల్సి వచ్చింది. కానీ ఇచ్చిన వాళ్ళకి శ్రీనివాస్ గారు ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి నగదు బదిలీ డైరెక్ట్ జరిగింది. అసలు ఇక్కడ మనీ లాండరింగ్ ఎక్కడుంది అని ప్రశ్న. చెప్తున్నాను నేను ఇప్పుడు మీకు అదే చెప్తున్నా. చాలా లీగల్ గా చాలా డెప్త్ ఉంది. అందుకని నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. జీ తెలుగు న్యూస్ ప్రజానికైనా కూడా అర్థం కావాలి. ఆయన ఏమంటాడంటే, నేనేమైనా డబ్బులు అవినీతికి పాల్పడ్డా, నేనేమైనా డబ్బులు తీసుకున్నా అంటున్నా. అయితే ఏంటంటే ఇక్కడ మిస్ అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే నిధుల దుర్వినియోగం జరిగింది. నువ్వు నిబంధనలకు విరుద్ధంగా, ఆయన మున్సిపల్ శాఖ మంత్రి అయినా కూడా, ఈవెందో అరవింద్ కుమార్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయినా కూడా హెచ్ఎండిఏకి 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, నగదు బదిలీ జరిగినప్పుడు క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలి. అదే విధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అనుమతి తీసుకోవాలి. మారకం ఇతర దేశాలకు డైరెక్ట్ గా డాలర్స్ లో వెళ్ళినప్పుడు, పౌండ్స్ లో వెళ్ళినప్పుడు కూడా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఈ 3 నిబంధనలు పూర్తిగా తొంగలో తొక్కి ఎన్నికల కమిషన్ ఏదైతుందో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చూడండి ఎన్ని వైలేషన్స్ ఉన్నాయో ఇక్కడ. ఈ ఎన్ని వైలేషన్స్ ఉన్నాయి, ఎన్ని వైలేషన్స్ ఆయన చేయాల్సి వచ్చింది. మీరు నగదు బదిలీ చేశారు అక్కడికి 54 కోట్లు, 55 కోట్లు. మీ వల్ల దాదాపు 9 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకి నష్టం వాటిల్లింది. మీరు ఆ డబ్బులు ఒక రకంగా నిధుల దుర్వినియోగం అయినట్టే కదా. దానికి సంబంధించింది ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దానకిషోర్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఏసీబీ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన దాన్ని బేక్ చేసుకుని ఈడీ వాళ్ళు కూడా మళ్ళీ ఎఫ్ఐఆర్ చేసేవారు. ఇప్పుడు ఈడీ వాళ్ళే వీళ్ళకు నోటీసులు ముందు పంపేయడం జరిగింది. సో దీని ప్రకారం చూస్తే అరెస్ట్ చేయొచ్చు. మేబీ వాళ్ళు జనరల్ గా ఎట్టుంటారంటే అధికారులు విచారణకు రమ్మంటారు, కూర్చోబెడతారు. నేను లహన్ కాబట్టి పోలీసులు రమ్మని ఊరినే విచారణ పిలుస్తారు, జనరల్ గా పిలిచి అట్లా కూర్చోబెడతారు. ఇక అంతేగాని అరెస్ట్ చేయడానికి రాదు పర్టికులర్ గా అన్నింటిలో కూడా. సో ఇది ఇంకోటి ఏంటంటే కాగ్నిజెన్స్ అంటే పట్టదగిన నేరము. ఇది అంటే నేరాలు కూడా 2 రకాలు ఉంటాయి. పట్టకూడ నేరాలు, పట్టదగిన నేరాలు, అరెస్ట్ చేసే నేరాలు, అరెస్ట్ చేసే నేరాలు కూడా. ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే పట్టదగిన నేరము కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయొచ్చు, తప్పేం లేదు. ఇలా యాజ్ ఏ అడ్వకేట్ చెప్తున్నారు ఇక్కడ. సో ఆయన మీరేమన్నారు, జయరాం గారు ఏమంటారంటే లాజిక్ ఎన్నో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది కదా, కాళేశ్వరం లాంటి విద్యుత్ దానికి ఎన్నో జరిగినాయి కదా, దీన్ని ఎందుకు పట్టుకున్నారంటే ఎవరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డో లేకపోతే సో అండ్ సో కాదు. ఇక్కడ డిపార్ట్మెంట్ విచారణ చేస్తుంది. లీగల్ గా ఉన్నటువంటి లీగల్ లో ఫ్రేమ్ చేయాలి తప్ప తప్పెవరు చేసినా కూడా అదితో కేటీఆర్ ను పట్టుకోవడం లేదా ఇంకోనో పట్టుకోవాలని ఎవరికి ఇక్కడ ప్రత్యేకంగా ఏం లేదు. ఇక్కడ ఇలా మనం చూసాం కాళేశ్వరం ప్రాజెక్టు కూడా చాలా కులాంకుశంగా సమగ్రంగా విచారణ జరుగుతుంది. సో దాని ప్రకారం పోతున్నాం తప్ప ఇక్కడ ఎక్కడ కూడా వేరే రకంగా లేదు. సో దీంట్లో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఆయన అరెస్ట్ చేయాలనో ఎవరికి ఉత్సుకత కానీ యాంగ్జైటీ కానీ ఎవరికి ఇక్కడ లేదు. కేటీఆర్ అరెస్ట్ గురించి ఎవరు ఆలోచించండి. ప్రభుత్వం కేసీఆర్ గారి గురించో లేదా కేటీఆర్ గారి గురించి కాకుండా
మా రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలి, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటికి ఎలా అమలు చేయాలి, బడ్జెట్ ని ఎలా అమలు చేయాలి, ఏదైతే రాబడి అంచనా ఆ రాబడిని ఎలా మార్గాలు పెంచుకోవాలి, ప్రజలకు ఎలా ప్రజోపయోగ కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ జోడెట్లాగా ముందుకు నడిపించాలో ఆలోచిస్తాం. కేటీఆర్ గారు మొన్నటిదాకా మేకపోతు గాంధీని ప్రదర్శించి ఇప్పుడేమో నాకేం కోట్ల సాక్షిగా అబద్ధాలు మళ్ళీ అక్కడ. మరి అదే అక్కడ కూడా చెప్పొచ్చు కదా, విత్ ఇన్ 24 hours లో ఎఫ్ఐఆర్ కాల్ చేయాల్సిన అవసరం ఏముంది? కోర్టు అదే చెప్పింది. దీని తరఫున కూడా ఉంది కదా, దీంట్లో పట్టదగిన నేరం కాబట్టి ఎమ్మటే ఇమ్మీడియట్ గా క్వాష్ చేయాల్సిన అవసరం లేదు అన్నది. ఫస్ట్ ఈ నెల 30వ తారీఖు వరకు ఉంటే మళ్ళీ ఆయన నిన్న వెళ్ళి కోర్టుకు వెళ్తే మళ్ళీ ఒక రోజు పొడిగించి 31వ తారీఖు వరకు వచ్చింది. దాంట్లో కూడా ఆయన అరెస్ట్ చేయకపోయినా కూడా కేటీఆర్ గారిని విచారణ చేసుకోవడానికి కోర్టు పూర్తిగా పర్మిషన్ ఇచ్చింది. ఏసీబీ గానీ ఈడీ గానీ పూర్తిగా పర్మిషన్ తోటి వాళ్ళు చేసుకోవచ్చు. ఈడీ ఎందుకు ఎంటర్ అయింది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఏంటి సంబంధం? ఒక్క నిమిషం సార్, ఏంటికి సంబంధం అంటే నగదు బదిలీ జరిగింది, దీంట్లో ఏమైనా అవినీతి జరిగిందని తెలుసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంది. విదేశాలకు కూడా మార్గం జరిగింది కదా, మరి ఆ చట్టాల ప్రకారం కూడా గమనించాల్సి వస్తుంది. కాబట్టి దాని ప్రకారం విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా అరెస్ట్ చేసినా చేయొచ్చు. బీయింగ్ అడ్వకేట్ చెప్తాను, ఎందుకంటే ఏమీ చెప్పలేము. ఈడీ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఎఫ్ఐఆర్ లో ప్రాథమిక సమాచారం మేరకు వాళ్ళకి అనుమానం వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే కన్ఫెషన్ స్టేట్మెంట్ బట్టి పిలిచినప్పుడు దానకిషోర్ గారు కావచ్చు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారులు కావచ్చు, ఇంకా సంబంధిత అధికారులు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏదైతుందో ఆ ప్రూఫ్స్ తీసుకొని అట్లా కూర్చోబెట్టి రిమాండ్ చేయొచ్చు. నో డౌట్. రైట్ శ్రీనివాస్ గారు మళ్ళీ మీతో మాట్లాడుతున్నా. రైట్ కిషోర్ గారు నమస్కారం అండి. కిషోర్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడరా? నమస్తే. రైట్, అంటే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కేసు బుక్ చేస్తే బీజేపీ కేంద్రంలో బుక్ చేసింది అనే వాదన వినిపిస్తుంది. ఏమంటారు అంటే ఈడీ రంగంలోకి దిగితే ఆ కేంద్ర ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ నిరుకుపెట్టే ప్రయత్నం చేస్తుంది, రెండు కలిసి బీఆర్ఎస్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని వాదన. ఏమంటారు? ముందుగా సందీప్ గారు మీకు, అట్లాగే మట్టి శ్రీనివాస్ రెడ్డి గారికి, డాక్టర్ జయరామ్ గారికి, మన జీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ లావాదేవీల విషయంలో ఏదైనా కానీ ఒక కేసు ఫైల్ అయిందనుకోండి, ఏదైనా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, అది ఏసీబీ కావచ్చు, సిబిఐ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఈవెన్ కస్టమ్స్ లాంటి వాళ్ళు ఫైల్ చేసినా కానీ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్లో ఇప్పుడు ఏదో మర్డర్ జరిగింది, ఎవరో ఇద్దరు కొట్టుకున్నారు అని అంటే అందులో ఆర్థిక లావాదేవీలు ఏమి లేనప్పుడు, ఆర్థిక లావాదేవీలు ఎస్పెషల్లీ అందులో బ్లాక్ మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉందా, లేకపోతే నల్లధనాన్ని తెల్లగా కన్వర్ట్ చేయడానికి ఏదైనా ప్రయత్నం జరిగినా అట్లాంటి వాటిలలో ఈ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈడీ ఈసీఐఆర్ అని ఫైల్ చేయించండి. ఇది ఈ ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఏదో ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ముందుగా కేసు ఫైల్ చేస్తే దాని ఆధారంగా ఈసీఐఆర్ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైల్ చేస్తుంది, వాళ్ళ కేసు ఫైల్ చేసుకుంటారు. సో ఆ విధంగానే మన ఏసీబీ కేసు ఫైల్ చేయగానే దాని ఆధారంగా ఈడీ వాళ్ళు, ఎస్పెషల్లీ ఇది ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, ఫెమా. ఆ ఫెమా ప్రకారం మనము ఎప్పుడు ఎంత డబ్బు బయటికి పంపించవచ్చు, ఏ విధంగా పంపించాలి, దానికి ఏ పర్మిషన్లు తీసుకోవాలి, లేకపోతే ఎవరికి విషయాన్ని చెప్పి పంపించాలి, ఇట్లాంటివన్నీ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇది విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి చేయబట్టి 55 కోట్లుగా పంపించింది కాదు, దాన్ని ఇతర దేశాల యొక్క కరెన్సీలోకి మార్చి పంపించిన విషయం కాబట్టి ఆ యాక్ట్ ఆధీనంలోకి వస్తాయి ఈ వ్యవహారాలన్నీ. సో ఈ రెండు విషయాల్లో కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీకి అధికారం ఉంటుంది. సో ఒక కేసు ఆల్రెడీ ఫైల్ అయిన చేయబట్టి ఇక్కడ ప్రొసీజర్ తప్పారనో లేకపోతే చేయకూడని పనులు చేశారనో ఏది చేసినా కూడా దాంట్లో ఎటువంటి మనీ లాండరింగ్ కానీ, అంటే నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే విషయం కానీ, లేదా ఫెమా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ విదేశీ మారక ద్రవ్యం విషయాల్లో కానీ ఏమైనా అవకతవకలు జరిగాయా అని ఇన్వెస్టిగేట్ చేయవలసిన బాధ్యత వారికి ఉంటుంది. అందుకని ఇక్కడ కేసు ఫైల్ చేయగానే దానికి కరెస్పాండింగ్ గా కేసు అక్కడ ఫైల్ చేశారు. మరి ఏసీబీ వారు కోర్టుకు వెళ్ళి అరెస్ట్ చేయకూడదని చెప్పి హైకోర్టు చెప్పడం, ఇది కోర్టులు చెప్పడము, దాని తర్వాత మరి వారిని ఇన్వెస్టిగేట్ చేసుకోమన్నారు. వీరు కూడా ఏసీబీ వారైనా కానీ కేటీఆర్ గారి ఇంటికైనా మేము వస్తాము, పలానా రోజు వస్తాము. అంతకుముందు కవిత గారి విషయంలో సిబిఐ ఈడీ వ్యవహరించిన తీరు మనందరికీ తెలిసిందే. ముందుగా అయితే మీ ఇంటికే వస్తాము, సరైన సమయం ఇవ్వండి అన్నారు. దాని తర్వాత ఏమన్నారు, మీరే రండి, ఢిల్లీకి రండి, ఆఫీసెస్కి రండి, మాట్లాడేది ఉంది అని అన్నారు. అదేవిధంగా మన ఏసీబీ కూడా ఈరోజు నేను కోర్టులు ఏమీ ఆపాయనుకోవట్లేదు, చర్యలు తీసుకోవచ్చు.
కానీ ప్రస్తుతానికి అయితే తీసుకోలేదు. ముందు ముందు జరుగుతుండొచ్చు గాక. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. వాళ్ళది ఒక కేసు ఉంది కాబట్టి ఆ కేసు ఎవరికో ఆఫీసర్కి అలాట్ అవుతుంది. కానీ ఈడీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది, వాటి కనసాల్లో నడుస్తుందని చాలా పేరు ఉంది కదా. అది రాజకీయ నాయకులు మీరు ఏది నడిచినా నడవకపోయినా రాజ్యాంగంలో స్వయం ప్రతిపత్తి ఉన్న ఎలక్షన్ కమిషనే కానివ్వండి, ఆఖరికి ఈవెన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఏదో బీజేపీ ఆధీనంలో ఉండి రామ జన్మభూమి తీర్పిచ్చారనో లేకపోతే బీజేపీ నుంచి ఇంకేదో ఆశించి ఈ ఫలానా తీర్పిచ్చారో అని చెప్పి కూడా వాదనలు చేసిన దౌర్భాగ్యం మన దేశంలో ఉంది చేయబట్టి ఇక పెద్దగా ఆశ్చర్యపోయేది ఏమీ లేదండి. అంటే అవతల వాళ్ళు ఇది బీజేపీ చేతిలో ఉంది కాబట్టి ఇది అవుతుంది, లేకపోతే వీళ్ళే టార్గెట్ చేస్తున్నారు అని అంటే ఇప్పుడు ఎవరు అంటారు? ఇప్పుడు ఏది బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారా, కాంగ్రెస్ వారు అంటున్నారా? అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కానీ రెండు కలిసి ఒకేసారి ఆడుతున్న డ్రామా ఎంత. అంటే ఒక్క విషయము, కాంగ్రెస్ వారు అంటేనేమో కాంగ్రెస్ వారు కేసు ఫైల్ చేశారు, వారు మాత్రమే కేసు ఫైల్ చేయాలి అని చెప్పి వారు అంటున్నారా? అట్లా ఉండదు కదా. నేరం జరిగింది అని అంటే వారు ఒక యాంగిల్లో కేసు ఫైల్ చేస్తే ఈడీకి బాధ్యత ఉంది కేసు ఫైల్ చేయడానికి. సో వారు నేను అంటున్నారు అనుకోవట్లేదు, మేము మాత్రమే ఫైల్ చేస్తాము, ఇంకా వేరే ఏజెన్సీలు వారి బాధ్యతల్ని ఇది మరిచి కామ్గా కూర్చోవాలని చెప్పి వారు అంటున్నారని నేను అనుకోవట్లేదు. ఇక ఎవరు కలిసి కేటీఆర్ గారిని ఏదో ఇది చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ వారే అని ఉండాలి. ఇక ఉన్నది ముగ్గురే ప్లేయర్స్ కదా, లేకపోతే ఎంఐఎం వారు కమ్యూనిస్టులు అనాలి. ఇప్పుడు కలిసి చేస్తున్నారు అని అంటే ఇప్పుడు కేటీఆర్ గారే నేను పర్మిషన్ నేనే ఆదేశాలు ఇచ్చాను, నేనే చెప్పాను అన్నారు. ఏముందండి అందులో అసలు యాక్చువల్లీ ఇష్యూ? దానివల్ల హైదరాబాద్ గ్రోత్ వచ్చింది, చాలా పెట్టుబడులు వచ్చాయి, అదంతా వేరే విషయం, దాని గురించి అనట్లేదు. వారే పద్ధతి కరెక్ట్ పద్ధతి అనుకున్నారో మరి కరెక్ట్ పద్ధతి కాకపోయినా నేను పర్మిషన్ ఇచ్చాను నాదే బాధ్యత అంటున్నారు. మరి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు, కానీ వారే ఒప్పుకున్నారు కదా నేనే పర్మిషన్ ఇచ్చానని. దాని మీద విచారణ జరుగుతుంది. చట్టం మీద గౌరవం ఉన్న ఎవరైనా కానీ, చట్టం మీద నమ్మకం ఉన్న ఎవరైనా కానీ, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటే ఏముంది, ఇదే సమాధానము మీడియాలో చెప్పింది, బయట చెప్పిందే కోర్టులలో చెప్పొచ్చు, పోలీస్ ఆఫీసర్లకి చెప్పొచ్చు. ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లుగా వారు ఇచ్చే అఫిడవిట్ ఇవో అవునాయా నేను చెప్పాను, అంతకుముందు కూడా చెప్పాను, ఉన్న వాస్తవం ఇది అని చెప్పి ఇది చేయొచ్చు. ఏముంటది, ఏమడుగుతారు? ఆ విషయ పూర్వాపరాలు ఏంటి, నిజంగానే అసలు జరిగిందా? మీరు రాజకీయ నాయకులు బయట పబ్లిక్ లో ఎన్నో విషయాలు చెప్తుంటారు. మీ రాజకీయ నాయకులే కాదు, సామాన్య ప్రజలైనా కానీ ఒక కోర్టులోకి వచ్చేసరికి అదేమవుతుందంటే పర్జురీ అంటారు. అంటే అబద్ధాలు చెప్తే దానికి శిక్షలు వేరే ఉంటాయి. సో ఒక కోర్టే కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కే కానీ ఒక అఫిడవిట్ ఇచ్చినప్పుడు అండ్ అబద్ధం చెప్పాలనే కాకపోవచ్చు, ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకున్నప్పుడు ఏమైనా మాట్లాడతారు. కానీ ఒక కోర్టులో ఆ భాష వేరే ఉంటుంది, ఆ తీరు వేరే ఉంటుంది, ఆ డీటెయిల్స్ వేరే ఉంటాయి. అవి విషయాలు వారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నిజంగా ఏమి తప్పు లేకపోతే రెండు ఏసీబీ అటు ఈడీ రెండు కూడా వెనక్కి తగ్గాల్సి వస్తుందండి. అందులో ఏమీ లేదు. కాకపోతే బాధ్యత మైమరిచి వ్యవహరించాలి ఈడీ అని అనుకుంటే మాత్రం అది తప్పు. ఓకే జగన్ గారు, అంటే మొత్తమే కేటీఆర్ అరెస్ట్ జరిగితే మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతలు తలెత్తే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదో జరగబోతోంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఊరుకునే పరిస్థితిలో లేరు. అంటే ఒకటి దీంట్లో కేటీఆర్ అరెస్ట్ అయితే శాంతి భద్రతలకు ఏమవుతుంది? అంటే ఇక్కడ పోలీసు యంత్రాంగం లేదా? ఏపీలో పోలీసు వాళ్ళు చూస్తూ కూర్చుంటారా ఏంటి? అంటే ఈరోజు ఈ పిచ్చి స్టేట్మెంట్లకు నేను ఒకటేందంటే నేను అడుగుతున్న విషయం ఏంటంటే చిన్న కేసు పెట్టిలేదు అని అడుగుతున్నా. కేసు పెట్టొద్దని చెప్తలేదు, మిగతా కేసులు ఏమైపోయినాయి, ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేశారని అడుగుతున్నాను. నేను ప్రజల్లో ఒక్కని కదా, నేను ప్రజల్లో నేనే ప్రజలు నాకంటే ఇంకేం చెప్పాలి? నేను అడిగేది ఏంటంటే ఇంక ఎందుకు అరెస్ట్ చేయాలని అడుగుతున్నాను. అరెస్ట్ చేయకూడదని చెప్పట్లేదు. శ్రీనివాస్ గారు సమాధానం చెప్పాలి. జయరామ్ గారు ఇదేంటంటే ఇక్కడ మీరు అడిగారు, బాగుంది క్వశ్చన్. ఏంటంటే ఇక్కడ జనవరిలో దానకిషోర్ గారు ఏం చేశారంటే దీంట్లో డబ్బులు ఏదైతే ఉన్నాయో మున్సిపల్ హెచ్ఎండి డబ్బులు దుర్వినియోగం జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా ఆయన గమనించారు. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత 2 నెలల కిందట రాష్ట్ర గవర్నర్ గారికి ప్రభుత్వము లేఖ రాసింది. ఈ విధంగా జరిగింది. సెక్షన్ 17(1) ప్రకారం ఏంటంటే అవినీతి
అది ఇంటరప్షన్ మీరు అడిగారు కదా లేట్ చెప్తాను. మీరు మాట్లాడండి. కిషోర్ అన్న కూడా ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే జనాలకు అర్థం కావాల్సిన దిస్ ఇస్ ద రైట్ కాంబినేషన్. వాట్ ఐఎమ్ ఫీలింగ్ టు ద రైట్ కాంబినేషన్ దిస్ ఇస్ దిస్ ప్యానల్. ఇక నేను అడుగుతున్నది ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని. నేను ఎందుకు అడుగుతున్నానంటే ప్రజలము ఏమనుకున్నామంటే అవినీతి, ఎలక్షన్స్ జరిగింది కేసీఆర్ అవినీతి మీద. కేసీఆర్ గతించిన ఎలక్షన్ జరిగింది కేసీఆర్ అహంకారం మీద. ఇది క్లియర్ మనందరికీ. ఒకటి అవినీతి మీద, ఇంకోటి అహంకారం మీద. అంటే అహంకారం అనేది మనకు అర్థమైపోయింది. కేసీఆర్కి ఎలాంటి అహంకారం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు చూశారు. నేను ఒక పొలిటికల్ అనలిస్ట్, ఇంత ఫెమిలియర్ పర్సనాలిటీ అయిన నాకు 26 సార్లు కేసీఆర్తో కలిసి పనిచేశాం. మళ్ళీ కలిసి పనిచేయను కూడా, కలిసి పనిచేసి చేతిలో షేకులేసుకొని షేకాలు ఇచ్చుకొని తిరిగిన నాకు అపాయింట్మెంట్, అంటే ముఖ్యమైన సిచ్యువేషన్స్ లోపల అపాయింట్మెంట్ అడిగాను నేను. ఒకటి ఆర్టీసీ సమ్మె విషయం లోపల, హాస్పిటల్స్ విషయం లోపల, కరోనా విషయం లోపల, ఇంటర్మీడియట్ విద్యార్థి చనివి వెళ్ళిపోయిన విషయం లోపల, ఇట్లా సిచ్యువేషన్స్ బట్టి. అంతే తప్పితే నాకు పదవి కావాలనుకుంటే కేసీఆర్ అడిగిస్తాడు, రేవంత్ అడిగినా ఇస్తాడు. అది పెద్ద ప్రాబ్లం, అది నాకు అవసరం లేదు. మనం పర్మనెంట్ ఇలా సిచ్యువేషన్స్ బట్టి, దాన్ని బట్టి క్లియర్ గా అర్థమైపోయింది ఎంత అహంకారం ఉంటుందన్న విషయాన్ని నేనే బహిరంగానే చాలా సందర్భాల్లో చెప్పాను. ఇక నెక్స్ట్ అవినీతి అనేది ఇట్స్ ఎ స్మాల్ ఫిష్. 55 crores ఈజ్ అ స్మాల్ ఫిష్. అంటే ఇంత చిన్నదాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి మిగతా కేసుల్ని డ్రాగన్ చేస్తున్నట్ట, హెచ్చరిస్తున్నట్ట. నేను అడిగేది అది. ఇక్కడ జరుగుతున్నదంటే ఇక లాండర్ ఆర్డర్ సమస్య వస్తుందంటే ఏ లాండర్ సమస్య రాదు. ఏ పార్టీకైనా కార్యకర్తలు ఉంటారు. బీజేపీకి ఉన్నారు, బీఆర్ఎస్ కు ఉన్నారు, కాంగ్రెస్ కు ఉన్నారు, ఈవెన్ బిఎస్పీకి కూడా ఉన్నారు కార్యకర్తలు, ఎంఐఎం కు ఉన్నారు, లెఫ్ట్ పార్టీలో కూడా ఉన్నారు. కార్యకర్తలు లొల్లి చేయడానికి ఏమున్నది? ఎట్లాగో లొల్లి చేపించుకోవచ్చు. లొల్లి చేయడం కాదు, లొల్లి చేపించుకోవచ్చు. ఇది అన్ని రాజకీయ పార్టీలు చేసే సహజమైన ధోరణి. ఇది అలాగని చెప్పేసి లాండర్ ఆర్డర్ ని వైలేట్ చేయమని ఎవరని చెప్పాం? నేను చెప్పను, సీనన్న చెప్పడు, కిషోర్ అన్న చెప్పడు, ఎవరం చెప్పాం. ఎవరం కూడా లాండర్ ఆర్డర్ వైలేట్ చేయమని చెప్పాం. లాండర్ ఆర్డర్ కు అనుసరించి అనుగుణంగా అండర్ ద లా ఏ పనన్నా చేసుకోవచ్చు. అంతే తప్ప ఏదో కొంపలు మునిగిపోయినట్టు కేటీఆర్ అలా చేస్తే ఏం కొంపలు మునిగో, ఏది లేదు. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇట్స్ అ వెరీ స్మాల్ ఫిష్. ఇంత పెద్ద ప్రపంచం, అవినీతి ప్రపంచాన్ని మనం ఎక్స్పెక్ట్ చేసేసి ఇంత చిన్న విషయంలో చిన్న శాపను, చిన్న ఎరను ఎందుకు వేస్తున్నామా అనే దాని మీద నాకు అనేకమైన డౌట్లు ఉన్నాయి. కాకపోతే ఈ సందర్భం కాదు. సందర్భం వచ్చినప్పుడు ఇదే లక్కీగా ఈ ప్యాన్లో కనుక ఉన్నట్టు అయితే డెఫినెట్ గా రేజ్ చేస్తాను. అందులో సవాలే లేదు. నేను రేజ్ చేస్తున్న విషయం అందరూ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రజలకున్న అనుమానం ఏంటంటే, అరే నీ అమ్మ లక్షల కోట్లు కొట్టుకోపోతే 50 కూడా తీసుకున్నట్టు ఇచ్చినట్టు ఇద్దరు లేదురా బాబు ఇదంతా అనేది. ఒకవైపు వచ్చేసేమో రేవంత్ రెడ్డికి నెగటివ్ గా మారడానికి అవకాశాలు ఉన్నాయి, లేదంటే రేవంత్ రెడ్డి బెదిరియడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది నెగటివ్ గా మార్చిందా, బెదిరిస్తున్నాడా అనే దాన్ని కొంచెం నాకు కన్ఫ్యూజన్ లో ఉంది. ఇది నాకు సెంట్రల్ ఏజెన్సీస్ సంబంధించిన కిషోర్ అని చెప్పినా పర్వాలేదు, లేదు మా సీన్ అని చెప్పినా పర్వాలేదు. అన్న మీరు అడిగారన్న జయరామ్ అన్న, ఒకటి ఏంటంటే ఇప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అహంకారము, అవినీతి ఇది కేటీఆర్ గారిది ఎస్టాబ్లిష్ చేశారు మీరు. నేను ఒకటి చెప్తున్నాను, అహంకారానికి ప్రజలు తీర్పిచ్చారు, అయిపోయింది, ఫినిష్. పార్లమెంట్ లో ఇచ్చారు, అసెంబ్లీ ఇచ్చారు. అవినీతికి ఏంటంటే కోర్టులు, దర్యాప్తు సంస్థలు ఇవ్వాలి. సో ఇప్పుడు జరిగేది అదే. దర్యాప్తు సంస్థలు ఏంటంటే దర్యాప్తు చేస్తున్నాయి, ఇంట్రాగేషన్ చేస్తున్నాయి. అది సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు. సంబంధిత అధికారులు కూడా ఏంటంటే దానకిషోర్ గారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జిష్ణుదేవ్ వర్మ గారి పర్మిషన్ తీసుకోవడం కోసం చాలా 2 నెలలు వాళ్ళ దగ్గర పెట్టుకున్న తర్వాత ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఈ నెల 19వ తారీఖు నాడు ఏసీబీ వారు ఎఫ్ఐఆర్ చేశారు. ఇది క్లియర్. తర్వాత కేటీఆర్ గారు 20వ తారీఖు హైకోర్టుకి వెళ్లి క్వాష్ పిటిషన్ వేశారు, ఈ కేసు నా మీద తీసేయండి అని. సో ఆ తర్వాత ఈడీ ఎంటర్ అయిపోయింది, ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ ఎంటర్ అయిపోయింది. సో ఇక్కడ జరిగే అవినీతి ఏంటంటే మీరేమంటే 55 కోట్ల మీద ఏంది, తిమింగళం జరిగింది కదా, ఏంటిది చేప చిన్న బుడ్డబారక అని మీరు చెప్తున్నారు. తిమింగళం చేసినా బుడ్డబారక చేసినా ఏదైనా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. కేటీఆర్ గారిని ఎవరికి నేను మళ్ళీ చెప్తున్నాను, జీ తెలుగు న్యూస్ ప్రజానికి రాష్ట్ర అధికార వ్యక్తిగత కక్షలు, రాగద్వేషాలు పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరికి లేవు. ఇది ప్రజాధనం. ఇది కేటీఆర్ గారు ఏదైతే మనీ లాండరింగ్ చేశారో, ఏదైతే వితౌట్ పర్మిషన్ తోటి దేశాలు తరలించారో డబ్బుని, అది ప్రజాధనం.
అది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ హెచ్ఎండిఏ వాళ్ళది. సో దానికి సంబంధించి దానకిషోర్ గారు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం జరుగుతుంది. ఇక్కడ ఇవాళ వ్యక్తిగతంగా ఆయన మీరు అన్నట్టుగా శ్రీశైలం జరిగింది. శ్రీశైలం కాస్త కాళేశ్వరం కాస్త చూసాం కదా, కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిపోయింది. అది దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అందరికీ అర్థమవుతుంది. కానీ నిరూపించాలి కదన్నా. ఇప్పుడు మనం ఓరల్గా అనుకున్నట్టు కాదు కదా. ఏదైనా మర్డర్ చేసిన తెలవంగానే ఏమంటే ఉరిశిక్ష చేయాలి కదా. దాన్ని ఖచ్చితంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయాలి, అరెస్ట్ చేయాలి, జైలు, బెయిలు, ఆ తర్వాత సాక్షుల విచారణ, తర్వాత ఆర్గ్యుమెంట్, ఇంతుంటే ప్రాసెస్. సో ఇయర్స్ టుగెదర్ పట్టొచ్చు. ఎందుకంటే రాజ్యాంగం ఏంటి, 100 మంది నేరస్తులు తప్పించుకున్న పర్లేదు, ఒక నిరపరాధి శిక్ష పడకూడదనేది ప్రపంచ రాజ్యాంగం యొక్క మూల సూత్రం. సో దాని ప్రకారము ఇవాళ దీని మీద కూడా ఖచ్చితంగా ఆయన ఏదైతే మీరు అన్నట్టుగా కాళేశ్వరం సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. దానికో మళ్ళీ మొన్న 2 నెలలు కూడా గడువు పెంచడం జరిగింది. దీని మీద ఈడీ ఏంటంటే ఏసీబీ కంటే ఈడీ తర్వాత ఎంటర్ అయింది. వాస్తవంగా ఏసీబీ ముందు ఎఫ్ఐఆర్ చేసింది. ఈడీ ఏంటంటే దూకుడు ప్రదర్శిస్తుంది. కారణం ఏంటంటే అది కేంద్ర దర్యాప్తు సంస్థ కాబట్టి వాళ్ళు స్పీడ్ ఉన్నారు. ఎందుకంటే బయటకు పోయింది, ఇక్కడ అమౌంట్ బయటకు పోవడమే ఇక్కడ ప్రధాన ఇష్యూ. ఎందుకు పోయింది? ఇక్కడ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆ మనీ ఏ విధంగా పోయింది, ఎవరి జేబులకు పోయింది? సో ఇంట్రెస్టెడ్ పర్సన్, ఇక్కడ వెస్టెడ్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరు ఉన్నారా, లేకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ ఏమైనా జరిగిందా, క్విడ్ ప్రోక్ ఏమైనా జరిగిందా అనేది ఖచ్చితంగా విచారణ చేయాల్సి ఉంటుంది. ఆ డబ్బులు మీరు వితౌట్ పర్మిషన్ వేశారు. మరి వేసినప్పుడు ఖచ్చితంగా ఆ డబ్బులు ఏమైనా మీ వల్ల ఒక 55 కోట్ల రూపాయలు ఇలా హెచ్ఎండిఏ నష్టపోయింది హైదరాబాద్. మరి సో ఆ డెవలప్మెంట్ ఏజెన్సీ నష్టపోయింది కాబట్టి దాన్ని ఎవరు ఇది? సో ఆ డబ్బులు ఏం జరిగినాయి? ఆ డబ్బులు ఏమైనా తిరిగి మీ అకౌంట్ లో పడ్డాయా? ఎవరి అకౌంట్ లో పడ్డాయి? బ్యాంక్ ఆఫ్ బరోడా ఎవరి అకౌంట్ లో వేసింది? లండన్ లోకి వెళ్ళిపోయినాయి. లండన్ ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకి వేసింది. ఆ సంస్థ ఇంకొకరికైనా వేసిందా అంటే ఇది ఒక కూలాంకుషంగా అధ్యయనం చేయాలి, కూలాంకుషంగా దర్యాప్తు చేయాలి. సో దాని ప్రాసెస్ ప్రకారం చేస్తున్నారు తప్ప మీరేమంటారంటే ఇక్కడ ఇది ఎందుకు పట్టుకుంటున్నారు? ఏదైనా పట్టుకునేది మేమంటే మేము కాదు. ఇక్కడ ప్రభుత్వం తరఫున దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి, ఆ ఇండిపెండెంట్ బాడీస్. అది మనం చూస్తున్నాము. ఖచ్చితంగా దీంట్లో ఎవరైనా కానీ దీనికి అతిథులు గారు. రేపు మీరు అన్నట్టుగా కాళేశ్వరం వచ్చినప్పుడు కానీ విద్యుత్ సంబంధించినటువంటి కుంభకోణం జరిగినా కానీ అన్ని బయటకు వస్తాయి. అంటే మొత్తం మీద కేటీఆర్ ని కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, విద్యుత్ కుంభకోణాలు మీరు అన్నట్టు విద్యుత్ కుంభకోణంలో కేసీఆర్ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం మీద హరీష్ రావు కావచ్చు, ఈ రేస్ వ్యవహారంలో మొత్తం మీద కేటీఆర్ ని కావచ్చు అరెస్ట్ చేయడానికే మీరు పనిచేస్తున్నారు. 6 గ్యారెంటీల అమలు మొత్తం పక్కకు పెట్టేశారు, అరెస్ట్ మీదనే మీరు కావాలనే రెచ్చగొడుతున్నారు అనే వ్యాఖ్యలు ఉన్నాయి. ఏం చెప్తారు? మీరు దయచేసి పబ్లిక్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయొద్దు. మీరు ఎందుకంటే మీడియా అంటున్నారు. నేను చెప్తున్నా ఖచ్చితంగా నేను ఒక యాజ్ అడ్వకేట్ గా, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానికి జీ తెలుగు ద్వారా చాలా స్పష్టంగా చెప్తున్నా. వ్యక్తిగత భావాలు, రాగద్వేషాలు ఎవరి మీద ఎవరికి లేవు. రేవంత్ రెడ్డి గారికి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు. వాళ్ళు ఏదైతే ఉందో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని బ్యాడ్ ఇమేజ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ కూడా పలుకొని కాంగ్రెస్ పార్టీని బదనం చేసే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, హైదరాబాద్ వచ్చిందని కూడా ఒక ఏంటంటే గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇది అలా 6 గ్యారెంటీలు అమలు ఏదైతే ఉందో స్థూలంగా చూస్తే 6 గ్యారెంటీలు, అవి డెప్త్ గా సూక్ష్మంగా వెళ్ళిపోతే 13 గ్యారెంటీలు ఉన్నవి. దాంట్లో ఒక్కొక్కటి మనకున్న బడ్జెట్ మేరకు ఒక్కొక్కటి అమలు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ పోతుంది. ఇలా 11 సంవత్సరాల 10.5 సంవత్సరాల కాలంలో మోడీ ఏం చేయలేకపోయారు. 9.5 సంవత్సరాల్లో ఇలా ఏంది ఏకంగా 100 సంవత్సరాల విధ్వంసాన్ని ఇలా బీఆర్ఎస్ వారు సృష్టించిపోయారు కేసీఆర్ గారు. ఈ రోజు కూడా వారు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించి బయటకు రాలేదు. వాళ్ళు అరెస్ట్ చేయాలనేది వ్యక్తిగతంగా ఏం లేదు. ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది బీఆర్ఎస్. మీరు గమనించాలి, గమనించాలి. కిషోర్ గారు చెప్పండి. మొత్తం మీద మీరు శ్రీనివాస్ గారు మాట్లాడింది విన్నారు, ఏం చెప్తారు? వారు మాట్లాడిన దాంట్లో మీకు ఏం అర్థమైంది? నా దగ్గర నుంచి ఏం సమాధానం కావాలో చెప్పండి, నేను మాట్లాడతాను. బీఆర్ఎస్ బీజేపీకి స్పెసిఫిక్ గా ఏరియాస్ మాట్లాడమంటారు. హలో కిషోర్ గారు, వినిపిస్తుందా వాయిస్? చెప్పండి. వినపడలేదు ఇంతకు ముందు, ఇప్పుడు చెప్పండి సార్. రైట్. అంటే శ్రీనివాస్ గారు మాట్లాడేది విన్నారు కదా. అంటే బీఆర్ఎస్ బీజేపీ అసలు అప్పుడు 10 ఏళ్లలో అసలు బీజేపీ ఏం చేయలేదు, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఏం చేయలేదు. అంతకుముందు 10 ఏళ్లలో 9.5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి ఏదైతే ఉందో మన రాష్ట్రంలో జరిగిన అవినీతికి మీకు తెలిసిందే, సిబిఐని బ్యాన్ చేశారు. సిబిఐని బ్యాన్ చేసిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ వారు కూడా మన కాళేశ్వరం క్రాక్స్ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు. నవంబర్ మాసం వచ్చి వారు 4వ తారీఖు నాడు అనుకుంటాను, నవంబర్ 4వ తారీఖు 3వ తారీఖు వెళ్ళారు అక్కడికి. తెల్లారే ఎమ్మటే నిరంజన్ రెడ్డి గారు అనుకుంటా కాంగ్రెస్ తరఫున లెటర్ రాశారు రాష్ట్రపతి గారికి, ద్రౌపది ముర్ము గారికి. ఏమని అంటే ఇమీడియట్ గా సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేయాలి దీంట్లో అని చెప్పి. సో అట్లా అడిగిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం అవుతోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అయితే సిబిఐ మీద నిషేధం తీయలేదు. ఏమన్నా అంటే
మేమే కేసులు పెడతామన్నారు. పెట్టింది బీఆర్ఎస్ వాళ్ళు కదన్నా, నిషేధం పెట్టింది. అదే నిషేధం ఎప్పుడైనా ఒక్క సంతకంతో తీసేయచ్చు, అది పెద్ద విషయం కాదు. దానికి ఏం చట్టాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఒక జియో ఆర్డర్ చేస్తే, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక్కొక్కరిని 4 సార్లు 5 సార్లు ట్రాన్స్ఫర్ చేయడానికి చేసిన జియోలు మొత్తం లెక్క కట్టుకుంటే అందులో ఒక్కటే జియో అడిషనల్ గా ఇచ్చేది, అది 5 నిమిషాల పని సెక్రటేరియట్కి. అది నిషేధం ఎత్తేస్తున్నాము అని అంటే సిబిఐ అయినా కానీ, అండ్ నిషేధం ఎత్తేయడమే కాదండి, సిబిఐ ఒక రాష్ట్రంలో ఒక అవినీతి కేసు మీద, అవినీతి విషయంలో కేసు ఫైల్ చేయాలంటే 2 సందర్భాల్లో చేయగలదు. ఒకటేమో హైకోర్టు ఆర్డర్ చేస్తే చేయగలదు, ఇంకొకటేమో ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే, అంటే స్టేట్ మన రాష్ట్రం రిక్వెస్ట్ చేస్తే, అంటే ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తూ ఒక లేఖ రాస్తే, ఈ 2 సందర్భాల్లో సిబిఐ ఎంటర్ అవ్వగలదు ఒక రాష్ట్రంలోకి. ఇప్పుడు అదే కాదు, అసలు వీళ్ళు రిక్వెస్ట్ ఇవ్వరు, హైకోర్టు పర్మిషన్ అనేది కాదు, అసలు నిషేధమే పెట్టారు మన రాష్ట్రంలోకి. ఇప్పుడు సిబిఐ రాలేదు, ఒక్కరు రాగలరు, ఎవరు అని అంటే ఈడీ రాగలరు. ఈడీ ఏ సందర్భంలో రాగలదు? ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అది సిబిఐ కేసు పెట్టినా ఏమంటే ఈడీ రాగలదు, కానీ సిబిఐ నిషేధంలో ఉంది, నిషేధించబడి ఉంది. ఇప్పుడు ఏసీబీ కేసు పెట్టింది, ఉన్నది ఒకటే ఒక కేసు ఇప్పటివరకు మీరు పెట్టింది చేయబట్టి, ఆ ఒక్క కేసులో కూడా డిలే ఏం చేయలేదు. ఏమంటే ఈడీ వారు కేసు ఫైల్ చేశారు, విచారణ కూడా ఏదో కేసు ఫైల్ చేశాము, మళ్ళీ దాంతో ఇంకొన్ని రోజులు గవర్నర్ గారైనా కానీ పర్మిషన్, లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. లీగల్ ఒపీనియన్ రాగానే ఓకే అన్నారు, ఎందుకంటే అక్కడ ప్రొసీజర్ అయితే వైలేట్ అయిందని క్లియర్గా ఈవెన్ మంత్రి గారు కూడా చెప్తున్నారు చేయబట్టి. సో లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. లీగల్ ఒపీనియన్ అంటే ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఏదో మనకు మర్డర్ అయిందని కనిపించినా ఏమంటే ఉరిదీయారు కదా. లీగల్ ఇప్పుడు ఏ విషయం ఏదున్నా కానీ వీరు పెట్టిన కేసు, దాంట్లో ఉటంకించిన విషయాలు అవన్నీ తీసుకుని లాయర్లకు పంపిస్తే వారు ఇచ్చిన అడ్వైస్ ప్రకారం పర్మిషన్ కూడా ఇచ్చారు. మీరు యూ కెన్ గో అహెడ్, ఏసీబీ కెన్ గో అహెడ్ అండ్ ఫైల్ ఎ కేసు అని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే ఎట్ ది మినిమం అయితే ప్రాథమికంగా చూస్తే ప్రొసీజరల్ వయలేషన్ అయితే తప్పనిసరిగా ఉంది. అండ్ ఈ విషయం ఏంటి, ప్రజాధనం గురించి కదా. ప్రజాధనాన్ని ప్రభుత్వం నుంచి ఇతరులకు పంపించినప్పుడు అది ధనాన్ని ఆ విధంగా ఇచ్చే సమయంలో పాటించవలసిన రూల్స్ అయితే వీరు పాటించినట్లు లేరు అనేది అది ప్రాథమికంగా అయితే కనపడుతోంది కదా. సో దానికి ఆబ్వియస్లీ ప్రొసీజరల్ వయలేషన్ కైనా మీరైతే ప్రాసిక్యూట్ చేయాల్సిందే. సో వారు పర్మిషన్ ఇచ్చారు, వారేమి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు కదా, ప్రాథమికంగా విషయాలు ఉన్నాయా లేదా అని అంటది. లేకపోతే ఏసీబీనే గవర్నర్ గారి ఆధీనంలో పెట్టాల్సి వస్తుంది. వారి దగ్గర ఏసీబీ ఉండదు, ఇన్వెస్టిగేషన్ ఉండదు, రైడ్ చేసే కెపాసిటీ ఉండదు, పోయి కూర్చోబెట్టి ఇక 3rd డిగ్రీలు 8 డిగ్రీలు కాకపోయినా ఇంటరాగేషన్ చేసే అబిలిటీ అయితే ఉండదు కదా, వారికి ఆ హక్కు కూడా ఉండదు. సో అవి చేయవలసినవి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, ఏసీబీ లాంటివి. సో ఏసీబీ ఫైల్ చేసింది, మేము ఏమంటే ఫైల్ చేశాము. మేము ఇదే చెప్తున్నాం మొదటి నుంచి కూడా, ఏదర్ సిబిఐ కన్నా అప్పచెప్పండి. ఇప్పుడు ఒక్క విషయం ఇంతకుముందు జయరాం గారు కూడా అన్నారు, ఇప్పుడు ఈ విషయంలో ఇంత ఉత్సాహం ప్రదర్శించారు కదా, 1,00,000 కోట్ల విషయమైన కాళేశ్వరం ఏమైంది, 30-40 వేల కోట్ల విషయమైన భగీరథ ఏమైంది, ఆ గొర్రెల పంపకం విషయం ఏమైంది, ఈ కొల్లదానా విషయం ఏమైంది, ఆ కోడిగుడ్ల స్కామ్ విషయం ఏమైంది, లేకపోతే ఇతరత్ర ఇంకా కుప్పలుగా తెప్పలుగా జరిగిన ఇతరత్ర అవినీతి ఏదైతే ఉందో వాటి విషయంలో, కాకతీయ అనండి, ఇంకేమైనా అనండి, మిషన్ కాకతీయ అనండి, ఇంకేమైనా అనండి, లేకపోతే విద్యుత్ కొనుగోలు అనండి, లేకపోతే నెక్స్ట్ మెడికల్ కాలేజీలు కూడా వీళ్ళ అకౌంట్ లోకి వస్తాయి. మెడికల్ కాలేజీలు ఈ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు గుర్తుంటారు. అదైతే పెద్ద ఎత్తున మోసం, అది మెడికల్ డిపార్ట్మెంట్ అయితే మామూలు మోసం కాదు అది. అదే యాదాద్రి పవర్ ప్లాంట్ ఉంది, దాంట్లో ఉన్న ఏది ఆ సబ్ క్రిటికల్ ఇవి కొన్నారు అంటే పాతపడ్డ టెక్నాలజీని కొని అధికంగా పైసలు పే చేయడం ఏంటి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ వారు, బీజేపీ మేము కూడా ఇవన్నీ ఆరోపణలు చేశామండి. ఎన్నికల ముందు ఇద్దరము కూడా ఆరోపణలు చేశాము. అవినీతిమయమైపోయింది రాష్ట్రం అని చెప్పాము బీజేపీ హయాంలో. సో ప్రభుత్వము అవినీతిమయమైందని చెప్పి ఇవన్నీ చేశాము. కానీ ఈ రోజు కూడా మేము మా స్టాండ్ మీద ఉన్నాము. మేము సిబిఐని పంపిస్తాము, ఈడీని పంపిస్తాము, మీరు కేవలం ఒక్క సంతకం పెట్టండి ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి, బ్యాన్ ని ఎత్తివేయండి, ఇంకొక సంతకం, 2 సంతకాలు పెట్టాల్సిందే రేవంత్ రెడ్డి గారు, అయిపోతుంది. పెద్దగా టన్నుల కొద్దీ రాయాల్సిన అవసరం కూడా ఉండదు. లేదా పోనీ మీరే కేసులు ఫైల్ చేయండి అట్లీస్ట్ ఈడీ విషయంలో. ఎందుకంటే ఎప్పుడైనా అవినీతి జరిగినప్పుడు ఎవరు కూడా
బిల్లు రాసి ఇగో పలానా విషయానికి నేను వీరికి ఈ కాంట్రాక్ట్ ఇస్తున్నాను చేయబట్టి నాకు ఈ 10 కోట్లు లంచంగా ఇస్తున్నారు చేయబట్టి దానికి ఇది రసీదు అని చెప్పి అది తీసుకొని పోయి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ లో ఈ 10 కోట్లు ఎట్లా వచ్చాయంటే నాకు లంచం ఇచ్చాడు, నాకు ఈ 10 కోట్ల ఆదాయం వచ్చింది, ఇది రిపోర్ట్ చేస్తున్నాను, దాని మీద 4 కోట్లు ట్యాక్స్ కూడా తీసుకోండి అని చెప్పి ఎవరు ఉండదు. అది వైట్ మనీ అంటే. ఇది లంచం ఇచ్చారు అంటేనే అది బ్లాక్ మనీ. మళ్ళీ ఆ బ్లాక్ మనీని తీసుకెళ్లి దాన్ని వైట్ చేసుకోవాలి ఎట్లాగో ఒక విధంగా. రియల్ ఎస్టేట్ లో పెడతారో ఇంకో విధంగా. సో మనీ లాండరింగ్ అనేది జరుగుతుంది లంచాల్లో. అందుకని ఈడీ ఇమీడియట్ గా కేసు ఫైల్ చేయగలుగుతుంది ఇట్లాంటి ఎఫ్ఐఆర్లు దాఖలైనప్పుడు. మేము ఈ రోజు కూడా రెడీగా ఉన్నాము. మా రిక్వెస్ట్ ఏంటంటే కాలయాపన చేయకుండా అసలు విషయాలు ఏవైతే ఉన్నాయో, అంతకుముందు నేను ఒక్క విషయం చెప్తాను, ఇది శ్రీనివాస్ రెడ్డి గారే చెప్పాలి మరి నాకు ఈ మర్మం ఏమిటో. జయరాం గారికి అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ఒక్క విషయం చెప్తానండి. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏమన్నారంటే, ఇగో కాకతీయ విషయం కాదు, కాళేశ్వరం విషయంలో అన్ని ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి. నేను ఫైల్ పంపించాను, ప్రధానమంత్రి గారి టేబుల్ మీదనే ఉన్నాయి. ప్రధానమంత్రి వారికి తెలుసు కేసీఆర్ బ్యాన్ చేసిందని తెలిసిన విషయం కూడా, అయినా కూడా ప్రధానమంత్రి గారి టేబుల్ మీద ఉన్నాయి, కావాలని వాళ్ళు కేసులు ఫైల్ చేయట్లేదు అంటారు. నేనంటున్నాను మరి అన్ని ప్రూఫ్లు మీ దగ్గరే ఉన్న తర్వాత మళ్ళీ కమిషన్లు ఎందుకు, నెలల పొడిగింపులు ఎందుకు? అసలు ప్రధానమంత్రి గారు చేయలేదని మీరంటే సంవత్సరం గడిపేస్తే రాష్ట్ర చాలా సార్లు అడిగాను ఇదే విషయాన్ని. అదే ఇదే విషయం అండి, అడుగుతున్నాను. ఇదే మర్మము మొత్తం మీద, ఇదే మర్మము. సంవత్సరం అయిపోయింది, కమిషన్లు వేస్తారు. మరి ఈ విషయంలో కమిషన్ ఎందుకు వేయలేదు? ఈ 55 కోట్ల విషయం ఏమన్నా అంటేనేమో మరి వాటి మీద న్యాయ విచారణలు అది అంటే మాది అట్లా కాదు ఇట్లా కాదు. మా పార్టీ ఏంటంటే మేము ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవు, చట్టం పని తను చేసుకుపోతే చాలా సైంటిఫిక్ గా చేస్తాము, చాలా పద్ధతిగా. మరి ఆ 55 దాంట్లో కూడా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసేది ఉండే 55 కోట్ల ఈ ఫార్ములా రేస్ది అట్లా కాదు, నో, అది ఉండదు. సో ఇంతకుముందు జయరాం గారు అన్న దాంట్లో చాలా మర్మం ఉంది యాక్చువల్లీ. ఎందుకు ఈ విషయం ఆయన కూడా ధైర్యంగా ఒప్పుకున్న విషయం. మీరు కాళేశ్వరంలో ఒప్పుకోలేదు మేము 10,000 కోట్లు తిన్నామని చెప్పి, మిషన్ భగీరథలో ఒప్పుకోలేదు. ఆయన ఒప్పుకోని విషయాల దేంట్లో కూడా కేసులు పెట్టలేదండి. ఆయన ఒప్పుకుంది ఇది పెద్ద ఇది కాదు, నాకు మెడకేం చుట్టుకోదు, నాకేమి కష్టం లేదు అని చెప్పి ఆయన సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఓకే మంచిదండి కేటీఆర్ గారు మీరు సిగ్నల్ ఇచ్చేశారు కదా మాకు, సరే ఈ విషయంలో ఫైల్ చేస్తాం, మేము కూడా ప్రజలకు చెప్పుకోవాలి, అసలు ఒక్క కేసు ఫైల్ చేయకపోతే మళ్ళీ మాకు కష్టం అవుద్ది అన్న టైప్ లో ఉంది వ్యవహారం. కాకపోతే ప్రొసీజరల్ వయలేషన్ అయితే జరిగింది, అది కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు. ప్రొసీజరల్ వయలేషన్ అయితే ఏ వయలేషన్ అయినా కానీ పర్మిషన్ అయితే ఇవ్వాలి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి. ఎస్పెషల్లీ ఇది మనీ యుఎస్ కు ఇది యూకేకో ఎక్కడికో పంపించారు, బయటికి పంపించారు అన్నారు చేయబట్టి ఈడీ అయితే వస్తుంది. విచారణ చేసిన తర్వాత ఏం తెలుస్తుంది అన్న దాన్ని బట్టి. ఇప్పుడు విచారణ చేయకముందే ఇదైందా అదైందా అని చెప్పి ఎవరు మాట్లాడలేరండి. ఈడీకి కూడా ఏమి విషయాలు తెలియదు కదా. వాళ్ళకి ముందు ఏసీబీకి కూడా ఫైల్స్ అడుగుతారు, సార్ మీ దగ్గర కంట్రోల్లో ఉన్నాయి హెచ్ఎండిఏ ఫైల్సే కానీ ఆ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కి మరి ఆర్డర్లు పంపించిన విషయమే కానీ వీటన్నిటి మీద ఉన్నాయి కదా. అంతకుముందు డ్రగ్స్ విషయంలో అడిగారు కేసీఆర్ గారిని. డ్రగ్స్ కేసు విషయంలో ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసు అని చెప్పి అందరినీ పరేడ్ చేశారు కేసీఆర్ గారు. ఆ ఫైళ్లు కూడా అప్పచెప్పలేదు కేంద్ర దర్యాప్తు సంస్థలకి. సో అట్లాంటి పరిస్థితి. మరి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాము. కానీ ఇదైతే వారు సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఫైల్ చేశారా అన్న అనుమానం అయితే వచ్చే విధంగా ఉంది. అదే రైట్. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి కిషోర్ గారు ఒకటి ఏమన్నారంటే దీన్ని ఫార్ములా ఈ ఆపరేషన్స్ మీదనేమో కమిషన్ వేయట్లేదు, అదే విధంగా కాళేశ్వరం మీదనేమో కమిషన్ వేశారనేది చాలా స్పష్టంగా ఎలిగేషన్ చేశారు. నేను చాలా స్పష్టంగా చెప్తాను, క్రిస్టల్ క్లియర్ గా జీ తెలుగు న్యూస్ ప్రజానికి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఫార్ములా ఈ ఆపరేషన్ అనేది ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగింది. ఫార్ములా ఈ ఆపరేషన్ బ్రిటన్ సంస్థకు, అదేవిధంగా ఏస్ నెక్స్ట్ జనరేషన్ సంస్థకు మన హైదరాబాద్ సంబంధించినటువంటి హెచ్ఎండిఏకి జరిగిన తర్వాత దాంట్లో నుంచి ఏస్ నెక్స్ట్ జన్ అనేసి వెళ్ళిపోయింది. వాళ్ళ నుంచి వెళ్ళిపోయినప్పుడు హైదరాబాద్ ఏదైతే ఉందో ఈ డెవలప్మెంట్ ఏజెన్సీ గవర్నమెంటే అంటే సంస్థ మున్సిపాలిటీ ఏం చేసిందంటే కార్పొరేషన్ కూడా అది ఇన్వాల్వ్ అయిపోయి రాబోయే 3 సంవత్సరాల కంటే ఫార్ములా 9, 10, 11, 12 దాదాపు ఒక 4కి అంటే ఒకటి అయిపోతే ఇంకో 3 నుంచి ఒక 600 కోట్ల రూపాయల దాకా ఫ్యూచర్ లో నష్టం వచ్చే అవకాశం ఉంది. చాలా స్పష్టంగా కిషోర్ అన్న మీరు అడిగారు 600 కోట్ల ఫ్యూచర్ నష్టం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉన్న పనంగా అగ్రిమెంట్ రద్దు చేసింది. కాబట్టి ఏంటంటే దీనికి ఆల్రెడీ ప్రైమ్ అఫేస్ ఎవిడెన్స్ ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే వితౌట్ ప్రియర్ పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్, క్యాబినెట్ అప్రోచ్మెంట్ అండ్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ఆర్బీఐ. సో చాలా వయలేషన్స్, ప్రొసీజర్ వయలేషన్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. ఫ్యూచర్ కూడా నష్టం జరగదు కాబట్టి ఇమీడియట్ దాన్ని రద్దు చేసి కోర్టు ఎంటర్ అయిపోయింది. కానీ కాళేశ్వరంకి వచ్చేవరకు అలా కాదు. కాళేశ్వరం మనం చాలా గమనించాము, అది పెద్ద ప్రాజెక్టు.
దాంట్లో ఏంటంటే దాంట్లో కూలంకుషంగా ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయాలి. దానికి జుడిషియల్ కమిషన్ వేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది చాలా డెప్త్ ఉన్నది. దానికి ఏదో మనం బయట లీగల్ గా వచ్చేప్పుడు లీగల్ గా ఒక్కసారి ఫ్రేమ్ చేసిన తర్వాత లీగల్ కనుక లేకుండా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మర్డర్ చేసిన కూడా తప్పించుకోవచ్చు. బీయింగ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ చెప్తున్నాను. సో లేకునాస్ ఎక్కడ లేకుండా ఒక పగడ్బందీగా ఏదైతే చట్ట ప్రకారం వాళ్ళు ఏదైతే తప్పు చేశారో కోర్ట్ ఆఫ్ లాలో అతను దోషిగా నిల్చోబెట్టాలి అన్నప్పుడు జుడిషియల్ కమిషన్ చేసి ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనలో కమిషన్ యొక్క ఎంక్వైరీలో చాలా డెప్త్ గా చాలా మంది ఈఎన్సీ అప్పుడున్నటువంటి వెంకటేశ్వర్లు గారు కావచ్చు, అప్పుడున్నటువంటి అధికారులు కావచ్చు, అందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక లెక్క ప్రకారం, ఎందుకంటే ఒక కోర్టు లాగా ప్రొసీజర్ కాకుండా వాళ్ళు కమిషన్ కాబట్టి ఒక సపరేట్ రూల్స్ ప్రకారం మనం ఒక టైం పెట్టుకొని వచ్చి చేసుకొని వెళ్ళిపోతా ఉంటాం. సో ఇప్పుడు కూడా మళ్ళీ కమిషన్ కూడా 2 నెలలు మళ్ళీ పొడిగించడం జరిగింది. సో వాళ్ళు ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాంట్లో ఏమంటే అవినీతి జరిగింది కాబట్టి కేటీఆర్ గారినో, కేసీఆర్ గారినో, లేదా హరీష్ రావు గారినో ఆ సంబంధించిన మంత్రులు తీసుకొచ్చి ఉరిదీయటమో లేకపోతే బదనం చేయటం కాదు. వాళ్ళు చేసిన అవినీతి ప్రజలకు ఖచ్చితంగా అర్థమైంది. జయరామ్ అని చెప్పినట్టు కూడా ప్రజలు ఇందాకనే మనం అనుకున్నాం, వాళ్ళు జరిగిన అవినీతి అర్థమైంది కాబట్టికే ప్రజలు ఓటు అని ఆయుధం ద్వారా సమాధానం చెప్పారు. ఇవాళ 10 సంవత్సరాల ఇంట్లో కూర్చోబెట్టారు, కర్రు కాల్చి వాత పెట్టారు. ఏదైతే అహంకారానికి అక్కడ ఇప్పుడు వచ్చిన అహంకారానికి అయిపోయింది. అవినీతి ఏంటంటే కోర్టు ద్వారా నిరూపించాలి. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం పోవాలి, చట్ట ప్రకారం పోవాలి. రేవంత్ రెడ్డి వ్యక్తిగత రాగద్వేషాలు, విషయాలు కాకుండా, ఇలా ప్రభుత్వం కాకుండా చట్ట ప్రకారం పోవాలి. ఏదైతే లీగల్ ఫ్రేమ్ లో కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, దాని ఎట్లా ఎంత పెద్ద బడాబాబులున్నా, బాసులున్నా, బిగ్ బాసులున్నా ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎంతటి వారినైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. అది కేసీఆర్, కేటీఆర్ తిమింగళాలే పడవచ్చు, బడాబాబులైనా పడవచ్చు. ఇది ఖచ్చితంగా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం పోతాము. ఇక్కడ ఎలాంటి భావావేశాలు తావలేదు. ఇది ప్రజాకోర్టులో కూడా తెలియాలి, ప్రజలకు కూడా అర్థం కావాలి. నేను చాలా స్పష్టంగా రాష్ట్ర అధికార ప్రతిగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రాన్ని ఏం జరిగింది? 10 సంవత్సరాల పాటు విధ్వంసం జరిగింది. మనకు తాయిలాలు ఇచ్చేసి ఇలా రాష్ట్రాన్ని దోసుకున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ మీరు దయచేసి పార్టీల పరంగా ఆలోచించవకండి. నేను ఒక రిసెర్చ్ స్కాలర్గా డాక్టరేట్ లాలో నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ చెప్తున్నాను. ఇలా రాష్ట్రాన్ని కొల్లగొట్టిపడేది. ఇవాళ రాష్ట్రం గొల్ల అయిపోయింది. ఇవాళ మనకి ఇచ్చే స్కీములు పెట్టేసి మనకి 10 రూపాయల స్కీమ్ ఇచ్చి వాళ్ళు 90 రూపాయల స్కామ్ చేశారు. మీరు దయచేసి గమనించండి. జీ తెలుగు న్యూస్ ప్రజానికం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. సో ఇది కోర్ట్ ఆఫ్ లాలో నడుస్తుంది. వాళ్ళు చేసినటువంటి ఇందాక తాటికాయల జయరామ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి స్కీమ్ లో స్కామ్ ఉంది, ప్రతి స్కీమ్ లో స్కామ్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ కి కేటీఆర్ గారు తెరదించారు. ఆయన బయటకు వచ్చేసి అది అంటే ఇది, ఇదంటే అది అంటాడు. అన్న ప్రధాని కూడా ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ లాగా ఏర్పాటు చేశారు. వాళ్ళ అవినీతి బండాలు ఎక్కడ బయటపడుతుందని చేసే చర్యలే తప్ప ఇక్కడ వేరే ఏం లేవని కూడా చాలా స్పష్టంగా జీ తెలుగు న్యూస్ ప్రజానికం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఉందో జనవరి 7వ తారీఖు నాడు ఈడీ ఉంటుంది. వాళ్ళు చట్ట ప్రకారం పోతారు. అరెస్ట్ చేసినా చేయొచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే సంస్థలు ఎప్పుడు కూడా కూర్చోబెట్టి ఆటోమేటిక్ కస్టడీ తీసుకుంటాయి. అప్పటికప్పుడే కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటాయి, ప్రైమా ఫేస్ తీసుకుంటే అంతా రికార్డు చేస్తారు. అవన్నీ ఖచ్చితంగా డ్యూ ప్రాసెస్ పోతాయని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. జయరాం గారు, అంటే ఒకవేళ ఈడీ అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 3 నెలల వరకు బెయిల్ రాదు, ఖచ్చితంగా తిహార్ జైలుకి వెళ్లాల్సిందే. అంటే గతంలో మనీ లాండరింగ్ విషయంలో కవిత కూడా తిహార్ జైలుకి వెళ్లారు. ఇప్పుడు కేటీఆర్ కూడా వెళ్తున్నారు అనే చర్చ కూడా సాగుతుంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు కూడా సిద్ధమయ్యారు. మొత్తం మీద దీంట్లో ఒక ప్రశ్న ఏంటంటే, ఒకవేళ కేటీఆర్ గారిని నిజంగా అరెస్ట్ చేస్తే ఆయన జైలుకి వెళ్తే ఏ పార్టీకి మేనేజ్ చేస్తుంది అనేది చర్చ. ఇక్కడ నిజంగా బీఆర్ఎస్ కు లాభమా నష్టమా, కాంగ్రెస్ కు లాభమా నష్టమా అనేది ఒక్క నిమిషం. మీరు ఇందాక ఏమన్నారంటే కేటీఆర్ గారు జైలుకు పోతే రాష్ట్రం రావణ కాస్ట్ అయింది, అల్ల కల్లోలం అయింది, ఇందాక జయరామన్న చెప్పారు. కవిత గారు పోయినప్పుడు మీరు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిపోవట్లేదు, అవినీతి చేసిపోతున్నారు. అవినీతి చేసిపోతే కవిత గారు 90 రోజులున్నా ఎవరన్నా ప్రజానికం, తెలంగాణ ప్రజానికం స్పందించారు? వాళ్ళు వండి వార్చిన సోషల్ మీడియానే 400 కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ దుబాయ్ నుంచి ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న సోషల్ మీడియా తప్ప ఎక్కడ కూడా ఎవరు ప్రజలు స్పందించలే, ఎవరు ప్రాణాలు కోల్పోలే, ఎవరు బెంగపడలే, ఎవరు రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకులు, బంధువులు, ఆర్తాలు ఏమి చేయలేదు. మేము కూడా ఒప్పుకుంటాం, కానీ కాదు కదా అవినీతి జరిగిపోతే ఎవరు పట్టించుకుంటారు? మంచి చేయాలని ఒక మాట, ఈ విషయం నేను ఇంతకుముందు కూడా అడ్రస్ చేయడం మరిచాను. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూడండి. ఈ దేశంలో ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రుడు, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులను అరెస్ట్కి గురయ్యారు. ఎక్కడ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాలేదు. మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విచారణకు పిలిచారు 10 గంటలు 12 గంటలు. అమిత్ షా గారు ఉన్నప్పుడు విచారణకు పిలిచారు. ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారు డైరెక్ట్ గా ప్రెసిడెంట్ ఉన్నారా, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారా, లేకపోతే ఇతరత్ర వేరే విధంగా ఉన్నా కానీ వారైతే పార్టీ అయితే ఇక వారికంటే సుప్రీం ఎవరున్నారు అని అయితే అనుకోదు.
అట్లాంటి వారు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇస్తే వెళ్ళి మాట్లాడి వచ్చారు. అంటే విచారణకు లోబడి విషయాలు మాట్లాడి వచ్చారు. సో ఇప్పుడు కేటీఆర్ గారు, కవిత గారి విషయం తీసుకోండి. ఇంకొక విషయం చెప్తాను. కవిత గారి విషయం ఏమైందండి? ఎందుకైంది? అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏమీ అవ్వలేదు. సో ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఇదేదో రాష్ట్రం ఏదో అగ్నిగుండం అవ్వడము, లేకపోతే శాంతి భద్రతలు, ఇవన్నీ కాస్త హాస్యాస్పదంగా ఉన్నాయి. వారికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే సెంటిమెంట్ ను రాజేసే రాజకీయం చేస్తున్నారనే విషయంలో ఒక్క విషయం అండి, నిజంగా న్యాయం వారి వైపు ఉంటే ఇటువంటి వైలెన్స్ కి ఎవరు దిగవలసిన అవసరం ఉండదు. వారు పోతారు, సమాధానాలు ఇస్తారు, ఇగో కడిగిన ముత్యం లాగా తిరిగి వస్తారు. దాంతో ఇప్పుడు ఎవరైనా కక్ష సాధింపు చర్యగా కేసులు పెట్టారు అని అంటే వారికే పొలిటికల్ గా నెగిటివ్ అవుతుంది. అదే కదా జరిగేది. సో వారు అసలు కేటీఆర్ గారిని మీరు అర్థం చేసుకోలేదు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వారు అసలు నన్ను అరెస్ట్ చేయండి, అరెస్ట్ అయిపోయిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతున్నారని వారు అంటుంటే మీరేమో ఈ విధంగా కవిత గారు కావాల్సింది కదా. ముందెళ్ళింది కదా, ఆమె ముందెళ్ళారు. అంటే రాష్ట్రంలో అరెస్ట్ కావాలండి, రాష్ట్రంలో అరెస్ట్ కావాలి, కేంద్రంలో అయితే తెలియదు కానీ సీఎం అవుతారు కానీ జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ సీఎం గారు. సందీప్ ఇప్పుడు రాష్ట్రం లోపల సందీప్ రైట్ జయరామ్ గారు, నిజంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే సెంటిమెంట్ తో. ఇప్పుడు అదే సెంటిమెంట్ మళ్ళీ రాజు చేయాలని బీఆర్ఎస్ చూస్తోంది కదా. భారత రాష్ట్ర సమితి ట్రై చేస్తోందండి, తెలంగాణ రాష్ట్ర సమితి లేదు. అదొక్కటి చూసుకోండి సెంటిమెంట్ విషయంలో. జయరామ్ గారు మీరు అరెస్ట్ లో సెంటిమెంట్ ఉంటదా లేకపోతే ఇంకోటి ఉంటదా అట్లా అనుకుంటే ఇప్పుడు బెటర్ దెన్ కేటీఆర్ కవిత అని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు అరెస్ట్ అయింది, జైలుకు పోయింది, పాపం చాలా ఇబ్బందులు పడింది. పోయేటప్పుడు ఎట్లా పోయిందో మనకు తెలుసు, వచ్చేటప్పుడు ఎట్లా వచ్చిందో కళ్ళారా చూసాం. సో ఆడబిడ్డ ఆ సానుభూతి నాకు ఎట్లాగుంది, నన్ను నోరారా అన్నాను పిలుస్తుంది. పాపం మా చెల్లెలు పోయింది వచ్చింది, ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు తమ్ముడి పరిస్థితి ఏందన్న విషయాన్ని కూడా ప్రజలు ఆలోచిస్తుంటారు. ఇదేది కాదు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది కాదు. ఇక్కడ ఒక ప్రభుత్వము ఇంకొక వ్యక్తుల పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపించబడిన వ్యక్తులు వాళ్ళు ఇంతకుముందు కిషోర్ అన్న చాలా క్లియర్ గా చెప్పారు. నేను రియల్లీ అప్రిషియేట్ ఫర్ దాట్. మనము మన పక్షాన మనం న్యాయం ఉంది అనుకున్నప్పుడు ఏ డ్రామా చేయాల్సిన పని లేదు. ఏది అప్పుడు కూడా ముద్దుగున్న తర్వాత మేకప్ దేనికోసం చెప్పు. ఆ మేకప్ దేనికోసం వేస్తాము అంటే సర్దిద్దుకోవడం కోసం వేస్తుంటాం. అంటే సినిమా హీరోలు వచ్చినప్పుడు కుటుంబాల నుంచి వచ్చిన హీరోలు ఎట్లున్నారు, సినిమాలు పోయిన తర్వాత సర్జరీలు అయిన తర్వాత ఎట్లున్నారో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. నేను చాలా సినిమా హీరోలు ఏంటంటే వీళ్ళు బలవంతపు హీరోలు అని చెప్తాను నేను. వీళ్ళు బలవంతపు హీరోలు, వీరికి బలవంతపు నాయకులు వీళ్ళు. కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సరే హరీష్ రావు అంటే ఒక ఇండిపెండెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, సంతోష్ కావచ్చు, ఇట్లా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. కుటుంబాల నుంచి వచ్చే నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజల మీద బలవంతంగా రుద్దుతున్న నాయకులు మాత్రమే వీళ్ళు నాయకులని నేను యాక్సెప్ట్ చేయను. మేము విద్యార్థి దశలో నుంచి అనేక అంశాలను, అనేక సమస్యల మీద పోరాటాలు చేసిన వ్యక్తులము. ఇంకా మేము పోరాడుతూనే ఉన్నాం. స్టిల్ నాయకులం కాలేదు, ఇంకా పోరాడుతూనే ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు నాయకులు ఎందుకు వచ్చిండ్రు అంటే కేసీఆర్ సీఎం అయింది కాబట్టి రాత్రే మనోడు నాయకుడు అయిపోయాడు, ఎమ్మెల్యే అయిపోయాడు, మినిస్టర్ అయిపోయాడు. సో అదే కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి మేనల్లుడుగా హరీష్ కూడా ఆ విధంగానే ఉన్నాడు. సో ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నదంటే ఇండిపెండెంట్ గా వచ్చే నాయకత్వానికి ఎప్పుడు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, బేస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందంటే విచక్షణ జ్ఞానంతో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఆలోచిస్తారు. ఇది ప్రొవికేట్ చేసే విధానాన్ని నాయకత్వంతో ఎవరైతే పెట్టుబడి వ్యవస్థ నుంచి వచ్చిన నాయకత్వం ఏదైతే ఉందో వాళ్లకు పెట్టుబడితోనే విచక్షణ రహితంగా కోల్పోయే వ్యక్తులను సమకూర్చుకుంటారు. ఆ సమకూర్చుకున్న వ్యక్తులు లొల్లి అల్లలు చేస్తారు. అల్లలు చేస్తే లాండ్ ఆర్డర్ తెలియదా ఏం చేయాలో? దాన్ని మనం చెప్పాల్సిన పని లేదు కదా. అల్లలు చేస్తే ఏం చేయాలా, ఎక్కడికి పోవాలో తెలిసిన విషయమే కదా. అంటే ఇక్కడ ఎవరు కూడా రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. స్పష్టంగా ఒకవేళ కనుక ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టుగా కేటీఆర్ నన్ను అరెస్ట్ చేయండి, నేను జైలుకు పోయి ఎక్సర్సైజ్ చేసేసి సన్నబడి యోగా చేసుకొని వచ్చేస్తే ఇంకా కొంచెం నేను బాగా యాక్టివ్ గా తయారవుతాను, నడుచున్నా, నేను పాదయాత్రకి వెళ్తా అన్నాడు. వెరీ గుడ్, డెఫినెట్ గా బ్రదర్ నువ్వు ఆ పని చెయ్యి. దాంట్లో ఎవరికి ఎలా అభ్యంతరాలు లేవు. ఇక రెచ్చగొట్టే పోతా అంటే రెచ్చిపోయేటోళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఆకాంక్ష ఏది
తెలంగాణ ఆకాంక్ష కోసము ఒక పిలుపునిస్తే అనేక మంది రెచ్చిపోవడం ఏంటంటే ప్రతి కుటుంబానికి నెసెసిటీ. కానీ ఈరోజు అవినీతి ప్రతి కుటుంబానికి రిలేషన్ కాదు ఇది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అవినీతి చేసిన వాడు ఎవరైతే ఉన్నారో అది అవినీతి మాత్రమే, అది ప్రజల సెంటిమెంట్ కాదు. తెలంగాణ అనేది ప్రజల లోపల ఉన్న వాదము సెంటిమెంట్ కాదు, ఒక బలమైన నినాదం వాదం. అది సెంటిమెంట్ అనే ఆంధ్ర పాలకులు చాలా సింపుల్ గా చెప్పేశారు. ఆ సెంటిమెంట్ అని నేను చెప్పను. ఇది బలమైన ఒక లక్ష్యం కోసం పనిచేశాం. అది 1960 కాదు, ఇంకా వీలైతే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా అంటే ఈరోజు ఒక లక్ష్యం కోసం పనిచేశాము, ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం అనేక త్యాగాలు జరిగినవి. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఈరోజు అవినీతి అనే దానికోసం ఎవరు త్యాగాలు చేయడానికి సిద్ధంగా లేరు, ఎవరు త్యాగాలు చేయరు. అలాంటి ఏదైనా త్యాగాలు చెయ్యడం అనుకుంటే మాలాంటి వాళ్ళని చెప్తాం కదా ఎక్కడ త్యాగాలు చేయాలి, ఎక్కడ చేయకూడదు అనే దాన్ని. మొన్న ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలోకి వచ్చినప్పుడు, పుష్ప విషయాన్ని, సినిమా విషయం అయినప్పుడు చాలా క్లియర్ గా చెప్పాను నేను. నాకు సినిమా ఇండస్ట్రీతోని మంచి రిలేషన్స్ ఉన్నాయి, అలాగని చెప్పేసి బురద పూసుకునే అంత రిలేషన్స్ ని మెయింటైన్ చేయాలి. వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టేసుకొని రేవంత్ ఏదైనా మంచి జరిగిందా, ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చిండు అంటే డెఫినెట్ గా నేను రేవంత్ ని అప్రిషియేట్ చేశాను. ఇది ఇలానే ఉండాలా, ఎవ్వడికి నయా పైసా పెంచాల్సిన పని లేదు, బెనిఫిట్ షోలు ఇవ్వాల్సిన పని లేదు, ప్రీమియర్ షోలు లేవు. దట్స్ ఇట్. అది నేను డిమాండ్ చేశాం. 5 కోట్లు డిఫరెంట్ గా వసూలు చేయాలి. అది ఇప్పుడు డ్యూ ప్రాసెస్. నేను ఇదే మన జీ న్యూస్ తెలుగు నుంచి అనేక సందర్భాల లోపల ఇదే అంశాన్ని మాట్లాడాను. మరొక అంశాన్ని వచ్చేసి ఏదైతే ఒక ఇబ్బందికరమైన పరిణామాలు చేకూర్చులో ఆ వీడియోస్ ను పోలీసులు రిలీజ్ చేశారు. నేను రిలీజ్ చేసిన పోలీసులకు అప్రిషియేట్ చేశాను, సెల్యూట్ కూడా చేశాను. ఒక ఆడబిడ్డ, ఒక ఎస్ఐ, ఒక ఆడబిడ్డ ముషిరాబాద్ లో పనిచేస్తున్న ఒక ఎస్ఐ, ఆ అమ్మాయి పోలీస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకున్న బిడ్డలాగా గుండెలకు హత్తుకొని తను ఆ బిడ్డను ఎత్తుకున్న చూసినావా, అది అందరినీ కలిసివేసింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తారండి. ఇది గమనించాలనేది కాదు. మంచి చేసిన వాడెవడు, చెడు చేసిన వాడెవడు, ఏం జరుగుతుంది, ఎవరు ఆయన వెనకాల ఏముంది, ఆయన వెనకాల ఏ సంస్థలు ఉన్నాయి, ఏ ఆర్గనైజేషన్ ఉంది, ఒక కుటుంబం వెనకాల ఇంతమంది నిలబడ్డారు. ముఖ్యమంత్రి డిఫరెంట్ గా అసెంబ్లీలో మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది, మాట్లాడే స్థితికి తీసుకొచ్చిందంటే సమస్య అలాంటిది కాబట్టి ఇస్తుంది. మొన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పోయిళ్ళు, రేవంత్ దానిపైన స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. దానికి మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. అది తీసుకోవాలని చెప్పాము, మేము అప్రిషియేట్ చేస్తాం. అంటే ఈ రోజు మోడీ గారు కానీ, రేవంత్ గా ఒక సీఎం గారు కానీ, ఎవరైనా పర్వాలేదు, ఇక్కడెక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు చట్టం ముందు ప్రతి ఒక్కరు చిన్నగానే, కాన్స్టిట్యూషన్ ముందు. ఒకవేళ కనుక కాన్స్టిట్యూషనే లేకపోతే వీళ్ళు పదవిలో కూర్చునే వాళ్ళు కాదు, ఈ అవినీతి జరిగేది కాదు. కాన్స్టిట్యూషన్ ఫాలో కావాలి. కాన్స్టిట్యూషన్ లోపల లా అనేది వెరీ సింపుల్ చాప్టర్. ఇంతకుముందు సీనన్న ఒక మూల సూత్రం చెప్పాడు, 100,000 మంది అపరాధులు తప్పించుకుని పోయినా పర్వాలేదు, ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు. ఎస్, నిరపరాధికి శిక్ష పడకూడదు, కానీ నిరపరాధులకు శిక్షలు పడి ఇప్పుడు జైల్లో ఉన్నారు. అది బాధాకరమైన విషయం. ఇప్పుడు ఎంతమంది నిరపరాధులు శిక్షలు పడి జైల్లో లేరు? అలానే జైల్లో ఉన్న వాళ్ళంతా శిక్షలు పడే వాళ్ళంటే కాదు, బయట ఉన్న వాళ్ళంతా గొప్ప వాళ్ళంటే అది కాదు. కానీ జగన్ గారు, మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, ఒకవేళ అరెస్ట్ చేస్తే ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటా ఉన్నారు. 60 లక్షల మంది కార్యకర్తలకు పంచింది ఇచ్చినట్టు అవుతే, 60 లక్షల మంది కుటుంబాలు బాగుపడేటివి వీళ్ళు దోసుకున్న ఇచ్చినట్టు అవుతాయి. నేనే చెప్పాను, 60 లక్షల ఒక్కటి నా పేరు కూడా రాసుకుంటాను. నేను కూడా వస్తా కేటీఆర్ అని చెప్పేటోని. నువ్వు దోసుకున్నది 60 లక్షల మందికి ఇవ్వు, మీరు ఎక్కడెక్కడ దోసుకున్నదో అంటే 61గా నాకు న్యాయ పైసక్కర్లేదు, నేను నీ వెంట నడుస్తాను. అంటే ఈ రోజు నిజంగా కనుక అలాగే లేకుండా చేసినలా ఒకనొక సమయం లోపల కొన్ని సినిమాలు వచ్చేటివి. సరే, అది ఏది ఏమైనా కూడా ఓ గొప్పని దోసుకొని బందిపోటు దొంగలు పోయి పేదలకు పంచిపెట్టే సినిమాలు చాలా చూసాం. ఈరోజు అదేమైనా జరిగిందా? అంటే ఈరోజు పేదవానే కదా దోసుకున్నది. భూమి 1,28,00,000 ఎకరాల ముగిలు భూమి ఎవరి జేబులోకి పోయింది? దానికి కేసీఆర్ దగ్గర ఆన్సర్ ఉందా? పోనీ రేవంత్ దాన్ని ఏమైనా వెలికి తీస్తాడా? తీయడు. ఎందుకంటే ఆ భూమి లోపల దొంగలు అనేక మంది ఉన్నారు కాబట్టి, దోసుకున్నది అనేక మంది కాబట్టి దానిపైన చర్చనే లేదు. నెక్స్ట్ విద్యా వైద్యం ఒక కులానికి ఒక మతానికో సంబంధించింది కాదు కదా. విపరీతమైన దోపిడీ. 8,772 స్కూళ్ళు 0 అడ్మిషన్ తో తెలంగాణ బంద్ చేస్తే
ఒక 1000 స్కూళ్లను రెసిడెన్షియల్ పాఠశాలను పెట్టేసి దానికి కులానికి మతానికి ఆపాదించేసి నిజమైన స్కూళ్లను ఈరోజు నిరుపయోగం లేకుండా చేసి పెట్టేసారు. దేనికోసం? భూముల కోసమేనా? ఈరోజు ప్రభుత్వం లోపల జిల్లా పరిషత్ స్కూల్స్ అన్ని విపరీతమైన భూ విస్తీర్ణంలో ఉన్నాయి. వాటిని కొట్టేయడం కోసం కాదా? నెక్స్ట్ డ్రామా అక్కడ జరగదా? నెక్స్ట్ ఆర్టీసీ మీద అలాంటి ప్రణాళిక చేయలేదా? అంటే ఈ రోజు విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థలు కానీ కులానికి మతానికి చూపించకూడదు. కానీ ఈ రోజు మినిమం కూడా దాంట్ లోపల మెయింటెనెన్స్ లేకపోవడము, మినిమం కూడా దాని లోపల కేటాయింపులు దొరకపోవడం ఈరోజు బాధాకరమైన విషయం కదా. అది రేవంత్ మాట్లాడతలేడు ఇప్పుడు, అప్పుడు కేసీఆర్ మాట్లాడతలేడు. ఎందుకంటే అది నిరపరాధులు, నిరుద్యోగులు, నిరక్షరాస్యులు వెళ్తున్న సంస్థలు, చదువుకుంటున్న సంస్థలు కాబట్టి అవి మాకు సంబంధం లేదు, మేము వాటిని బిచ్చమేస్తేనే బతకాలే అనే విధంగా డ్రామా ప్లే చేస్తున్న తప్పితే ఈ రోజు నిజంగా మీరు ఏ స్కూల్ పెట్టాల్సిన పని లేదయ్యా. నిజంగా మీకు చేత అవుతే ఉన్న జిల్లా పరిషత్ స్కూళ్లను, అప్పర్ ప్రైమరీ స్కూళ్లను అక్కడే ఏర్పాటు చేయండి. ఏది కొనాల్సిన పని లేదు. అక్కడే బిల్డింగ్ ని పెట్టండి, అక్కడే స్కూళ్ళను పెట్టండి, అక్కడే హాస్టల్ పెట్టండి. అది మీకు చేత అవుతుందా? మీకు చేత అవుతుందా అని అడుగుతుంటే కాదని చెప్తారు. ఎందుకంటే అలా దోపిడీ చేయడానికి లేదు కాబట్టి, రాదు కాబట్టి. దోపిడీ చేయాలంటే మళ్ళీ కొత్త స్కీమ్ తీసుకొని రావాలి, ఒక్కో స్కామ్ ను క్రియేట్ చేసుకోవాలి. అది కేసీఆర్ చేస్తూ ఉన్నాడు, చేసిండు. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ ప్రాసెస్ లోపల కాంగ్రెస్ కూడా అదే ప్రయాణం లోపల సాగుతుంది. రానున్న రోజుల్లో ఆ విషయాలు కూడా డిస్కస్ చేస్తాం. అప్పుడు నేను అసెంబ్లీలో ఉండొచ్చు డిస్కస్ చేయడానికి, లేదు అనుకుంటే లేదు ఇదే మీడియాలో ఇట్లానే డిస్కస్ చేయొచ్చు. మొత్తానికి అయితే మాత్రం డిస్కస్ చేస్తాం షూర్గా. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? అంటే ప్రభుత్వాన్ని ఇరుకునే పెట్టే ఒకటి జయరాం గారు ఏమంటారంటే విద్యా సంస్థలు నేను చాలా స్పష్టంగా చెప్తాను. డోరకల్ నియోజకవర్గానికి నేను కూడా ఇన్ఛార్జిగా ఉన్నా. నేను ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే కేసీఆర్ గారు ఏం చేశారంటే కులాల వైజ్ గా పిల్లల యొక్క భావజాలం ఏదైతే టీనేజ్ ఉన్నారో వాళ్ళ భావజాలాన్ని పొల్యూట్ చేసే విధంగా ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని జిల్లా పరిషత్ స్కూళ్ళనే ఇంటిగ్రేటెడ్ చేయండి. మీరు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను కొత్త కట్టాల్సిన పని లేదు. నేను చెప్పేది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ పెట్టండి, ఆ జిల్లా పరిషత్ స్కూళ్ళనే ఇంటిగ్రేటెడ్ చేయండి అని చెప్తున్నా. ఒక్కటి లెట్ మీ కంప్లీట్. ఏంటంటే ఒక నియోజకవర్గానికి అంటే 119 నియోజకవర్గాలకు 119 ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని రకాల వాళ్ళు ఒక చోటనే. అంటే ఇలా స్కూల్ సిస్టమ్ కూడా అంతే కదా ఉండేది. సో జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక్కొక్క స్కూల్ కి 175 నుంచి 200 కోట్ల రూపాయలతో కూడా భారీ ఎత్తున స్కూల్స్ అంటే అది ఒక రకంగా చెప్పాలి ఒక డీమ్డ్ యూనివర్సిటీ టైప్ లో డీమ్డ్ స్కూల్ లాగా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ అంటే అందరూ వచ్చి అన్ని రకాల కోర్సులు అంటే ఒక పునాదులు బలంగా ఉండేటట్టుగా ఒక డిజైన్ చేయడం జరిగింది. ఇక మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు ఏమన్నారంటే సతీష్ గారు ఇప్పుడు ఆయన సందీప్ గారు అంటున్నారు ఆయన దగ్గర అరెస్ట్ చేస్తే మొత్తం తెలంగాణ పునాదులు గదిపోతాయి కాదు. ఇదే చాలా తప్పిది. కేసీఆర్ గారు వ్యక్తిగతంగా మేమన్నం కాదు, బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అంటే మీరు చెప్పారు 60 లక్షల మంది వాళ్ళ సైనికులు. ఒకప్పుడు గతంలాగా లేదు. ఇప్పుడు ఆయన ఉద్యమం వేరు, ఉద్యోగంతో వాళ్ళు ఉన్నారు ఆ రోజులల్లా. ఇవాళ ఎప్పుడైతే 10 సంవత్సరాల వాళ్ళందరూ జేబులు నింపుకొని మంచిగా జబర్దస్తుగా ఉన్నారు అందరూ. వాళ్ళందరూ కూడా ఉపాధి ఉద్యోగాలు అందరూ దొరికినాయి, వాళ్ళందరికీ జాబులు వచ్చేసినాయి. గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే మీరు బిలీవ్ అన్నట్టు మా ఖమ్మం జిల్లాలో కొంతమంది మండల స్థాయి నాయకులు కూడా 100 కోట్లు సంపాదించుకుని నా రికార్డులో చెప్తాను 100 కోట్లు సంపాదించుకున్న కూడా ఉన్నారు ఇదే భూములు అడ్డం పెట్టుకొని. మరి ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు ఉపాధి మంచి దొరికింది. కేసీఆర్ కుటుంబంలో ఆ నలుగురు కంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు, కవిత గారు ఆ నలుగురు మంచిగా జాబులు సంపాదించుకుని తలా 1,00,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ వేసుకుని ఉన్నారు. ఇవాళ త్యాగాలేమో తెలంగాణ ప్రజలు చేస్తే భోగాలేమో కేసీఆర్ గారి కుటుంబం ఇచ్చింది. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారు జైలుకు పోతే ఎవరు స్పందించరు. మనం చూసాం చాలా స్వయంగా. ఆమె తిహార్ జైలుకు పోయింది, కవితక్క పోయినా కూడా ఎవరు ఏం పట్టించుకోలేదు. నీతి కోసం పోతే ఖచ్చితంగా ప్రజలు ఉంటారు తప్ప అవినీతి చేసిపోతే ఎవరు సహకరించరు. చట్ట ప్రకారం తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా పోవాలి. ఇందాక మనం అనుకున్నారు, ఆయనే చెప్పారు కదా నేను జైలుకు పోతాను, ఎక్సర్సైజ్ చేస్తా, యోగా చేస్తా, డ్రమ్ములాగా ఉన్నా స్లిమ్ అయి బయటకు వస్తా, అప్పుడు నేను వాకింగ్ చేస్తా, పాదయాత్ర చేస్తాను ఆయన చెప్పుకున్నారు కదా. మరి ఆ ఉందాతనం ప్రాక్టికల్ వచ్చే వరకు ఏమైంది కేటీఆర్ గారిది? ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు? ఏం ఇన్సైడ్ ట్రేడింగ్ ఏమైనా జరిగిందా? క్విడ్ ప్రోక్ ఏమైనా జరిగిందా? నిధులు ఎందుకు వచ్చింది అది ఆ ఫీలింగ్ ఆయనకు? ఖచ్చితంగా ఆయన బాధ్యతగా భయం ఏంది ఆయనకు? ఇప్పుడు నా మీద అవినీతి అన్నారు అనుకోండి, మనకేం భయం అండి? అవినీతి చేయడానికి ఏం భయం? మనం నిజాయితీగా ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏమొచ్చిందని చాలా స్పష్టంగా అడుగుతున్నా. మీరు చేతులు దులుపుకొని ఒక క్లీన్ హ్యాండ్స్ తోటి ఖచ్చితంగా ఇవాళ మీరు గనక ఏదైతే సిబిఐ కావచ్చు, ఈడీ గనక మిమ్మల్ని ఏం లేదంటే మీకు అసలు మీకు ఎంత గొప్ప నాయకులు అయిపోతారు కేటీఆర్ గారు, ఒక మహానాయకులు అయిపోతారు.
అంత అవకాశం వచ్చింది మీకు నిజంగా చెప్పాలంటే చట్ట ప్రకారము ఒక ముద్ర గుర్తు సాక్షాత్తు దేశ న్యాయస్థానాలతో మీరు నీతిపరులైన ముద్ర గుర్తించుకునే అవకాశం వస్తుంది. మీకు మీరు ప్రూఫ్ చేసుకోండి కేటీఆర్ గారు ఎందుకు ప్రభుత్వాన్ని బదనాం చేయడము, ఆ దర్యాప్తు సంస్థలను బదనాం చేయడము, పార్టీలను బదనాం చేయడము, ప్రజల్ని ఇలా ఇన్వాల్వ్ చేయడం, అమాయక ప్రజల్ని ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ చేసి అగ్గిపెట్టలేని హరీష్ రావు గారు మీరందరూ కలిసి అలా నాటకాలు ఆడి ఎంతో మంది బలిదానుల మీద తెలంగాణ నిర్మిస్తే మీరు తెచ్చిన గొప్ప అని చెప్పుకుని మీరు 10 సంవత్సరాలు పాలించారు. ఓకే బాస్, కాదనం, ప్రజా తీర్పుని శిరసావహించడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మాండేట్ ఇచ్చారు ప్రజలు, సహకరించండి పరిపాలనలో. కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు వాళ్ళ తెలివితేటల్ని ప్రజలకు ఉపయోగించారు. మీరు సజెషన్ ఇవ్వండి. తెలివి ఇంటలెక్చువల్ నుంచి వచ్చినారు కదా, హరీష్ రావు గారు కావచ్చు, ఇంటలెక్చువల్స్ చెప్పారు కదా సమాజానికి. హరీష్ ఇప్పుడు జయరామ్ అని ఉన్నారు, సలహాలు సూచనలు ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ సమాజానికి ఇప్పుడు ఇవాళ మన్మోహన్ సింగ్ చచ్చిపోతే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం, ఇంటర్నేషనల్ మీడియా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇంటలెక్చువల్. సో ఆయన లాంటి వ్యక్తి సమాజానికి అవసరం. మీరు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. అదేవిధంగా కేసీఆర్ గారు అసెంబ్లీకి ఇంతవరకు రాలేదు, 1 year అయిపోయినా రాలేదు. అంటే ఆయనకు అసెంబ్లీ అంటే ఆయనకు గౌరవం లేదా? మన ఆయన అంటే ప్రజలంటే గౌరవం లేదా? ప్రజలు ఇచ్చిన తీర్పు ఆయన గౌరవించాలా? అసెంబ్లీలో ఉండాలి కదా. ముఖ్యమంత్రి ఎవరైనా మనం ఖచ్చితంగా స్వీకరించాలి. కేసీఆర్ గారు అవునన్నా కాదని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా, అడ్మిటెడ్ ఫ్యాక్ట్ ఇది. నేను ఒప్పుకోనంటే నువ్వు ఒప్పుకోవడానికి అయ్యా, ప్రజలు ఒప్పుకున్నారు. తెలంగాణ ప్రజానికం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది, మీరు కాదు కదా చేసింది. మీరు ఒప్పుకోనంటే ఎట్లా? కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగి నేను ఎవరు నన్ను చూడట్లేదు అనుకున్నట్టే ఉంది తప్ప కేసీఆర్ గారు దేవలేదు. చాలా స్పష్టంగా చెప్తున్నా, దర్యాప్తు జరుగుతుంది. చట్ట ప్రకారం ఎవరైనా శిక్ష పడక తప్పదు. చట్ట ప్రకారం ముందుకు పోతుంది. చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కిషోర్ గారు మీరు ఏ మాట ఫైనల్ ఇక క్లోజింగ్ పాయింట్ ఏంటంటే, కేటీఆర్ గారు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అది అంటే కార్యకర్తలు నిరసన తెలిపవచ్చండి, దానికి ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ వారు కార్యకర్తలు అరాచకం చేస్తారు మా 60 లక్షల మంది అంటే వారు తక్కువ అంచనా వేశారు. వారి కార్యకర్తలు వారిని అవమానపరిచినట్లుగా ఉంటది కదా. నిజంగానే అరాచకం చేయమని ఏ నాయకుడు వాళ్ళకి అందరికీ పోలీస్ కేసులు ఇవ్వయి సమాజంలో అరాచకం అయితే ఎవరు చెయ్యరు. నేను ఎంతైనా వారు తెలంగాణ ప్రజలే, వాళ్ళకి విఘ్నత ఉందని నేను అనుకుంటున్నాను. నిరసన అయితే వ్యక్తం చేస్తే అందులో తప్పు లేదు. దట్ ఈస్ వెల్కమ్. దాంట్లో తప్పేముందండి? సందీప్ ఇక్కడ ఏంటంటే సేమ్ కంటిన్యూషన్. ఇప్పుడు సినన్నకు కిషోర్ అన్నకు కంటిన్యూషన్ లోపల నాది కూడా ఎప్పుడు కూడా మనమంతా విజ్ఞతతో కూడుకున్న వ్యక్తులము అంటే అలాగని చెప్పేసి మీరు నేర్పించిన మీరు చేసే అవినీతికి మేము ఎవరం బాధ్యులం కాము. మేము ప్రజలం మాత్రమే. ప్రజలకు ఏంటంటే ఒకవేళ కనుక ఎక్కడైనా బాధ అనిపిస్తే సరే, ఒక నాయకుడిగా నిరసన అంటే డిఫరెంట్ గా చేయకూడదు, ఒక నిరసన అనేది ఉంటుంది. ఆ కార్యకర్తల లోపల 60 లక్షల మంది నిరసనలో పాల్గొంటారని అనుకోను. జిల్లాకు 10 మంది పాల్గొంటే చాలా సంతోషం. ఆ విధంగా ఏదన్నా ఉంటా అంటే మంచిదే, దానికి ఎవరికి ఇబ్బందులు లేవు. అది కూడా చట్టాన్ని వైలేట్ చేస్తూ కాదు, చట్టానికి లోబడి ఏది చేసినా కూడా ఎలాంటి అభద్రాలు లేవు, ఇబ్బందులు లేవు. కానీ ఇంకా మీరు రెచ్చగొట్టి ఇట్లాంటి సెంటిమెంట్లు చేసి మొన్న నోరు జారినట్టుగా మీ కౌశిక్ రెడ్డి లేకపోతే మీ ఇంకొక సో అండ్ సో ఎక్స్ ఎమ్మెల్యేలు ఇట్లా మాట్లాడుతున్నట్టు ఆంధ్ర తెలంగాణ ఇంకోటి చీప్ ట్రిక్స్, ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే అసహించుకుంటారు జనాలు. ఇది కేసీఆర్ లాంటి ఒక ఉద్దండు ఇట్లాంటి ఒప్పుకుంటాడని నేను ఒప్పుకోను. సరే బిడ్డ ఒకసారి జైలుకి అయితే పోయిరా, దీని వెనకాల ఎట్లా నేను పోయి జనాల దగ్గరికి నేను పోతా అని రూట్ మ్యాప్ ఏమైనా ఏర్పరచుకుంటే చెప్పలేను. అది జరుగుతారు. నా బిడ్డను పెట్టిండు, నా కొడుకును పెట్టిండు, ముసలోని నేను వచ్చినా ఏం చేస్తా, దట్స్ ఓకే. దాన్ని కేసీఆర్ గారికి ఆహ్వానిస్తారు, ఆశీర్వదిస్తారు, కూడా ఆశీర్వదించవచ్చు. ఒకవేళ అదే సెంటిమెంట్ తోనే కూడా నెక్స్ట్ టైం మరి దానికి రేవంత్ ఆలోచించుకోవాలి, మరి పీఠానికి ప్రమాదం. అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరిగాయి అంటున్నారు. అంటే నిజంగానే ఆ అక్రమాలు జరిగాయని రుజువు అయితే భవిష్యత్తులో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ జైలుకి వెళ్తే ఆ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? 100% జరిగింది. దీంట్లో అక్రమాలు జరగకపోవడం అనేది లేదు. అంటే వీళ్ళు ముగ్గురు జైలుకి వెళ్తే పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి? అదే ఏముంది, ఇప్పుడు దాంట్లో యుద్ధం చేసిన వాళ్ళ మేమంతం లేదా? ఇప్పుడు సీనన్న యుద్ధం చేయలేదా, నేను చేయలేదా, కిషోర్ అన్న చేయలేదా, మీరు ఇట్లా నాయకులకు కుదవలేదు. మీకు ఒక్క మాట చెప్తాను, సరే కొంచెం ఎక్స్టెన్షన్ అయిన ఒక్క నిమిషము. ఇందిరాగాంధీ గారు చనిపోక ముందుకు ఇందిరాగాంధీ గారు లాంటి నాయకురాలు లేదు అనే దాన్ని ఇమాజినేషన్ ని జనాల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఒక ఐరన్ లేడీ, దాన్ని వాజ్పేయి గారు బలపరిచారు. ఏమనంటే ఐరన్ లేడీ అనే దాన్ని వాజ్పేయి గారు గౌరవంగా బలపరిచారు. ఇందిరాగాంధీ గారు కూడా అప్పుడు నిజంగా ఇట్లాంటి ప్రధానమంత్రి దేశానికి లేదు. ఇందిరాగాంధీ అనుకోని పరిస్థితుల లోపల ఒక అసాసినేటెడ్ జరిగిన తర్వాత, ఆ బాధాకరమైన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమి తెలియని రాజీవ్ గాంధీ గారు లీడ్ చేయలేదా?
అంటే రాజీవ్ గాంధీ గారు లేరు అనుకున్న క్రమం లోపల సోనియా గాంధీ గారు పార్టీని నెట్టుకు రాలేదా? అంటే ఎప్పుడు కూడా సమస్య ఎప్పుడు కూడా ఒక విషయంలో చెప్తాను, ఒక నాయకుడు సూచిస్తారు. సమస్య కరెక్ట్, సమస్య ఒక నాయకుడిని సూచిస్తే తప్పితే అక్కడ మూలపడిపోదు. వాజ్పేయి గారి విషయంలో నేను ఎప్పుడు ఒకటి అనుకుంటాను, నేను వాజ్పేయి గారి విషయం అట్లాగా మాట్లాడితే నాకు బాగుండేది. నేను మెడికల్ సిఎంఈలో మాట్లాడేటప్పుడు వాజ్పేయి గారి లాగా మాట్లాడితే బాగుండదు అనుకున్నాను. కానీ వాజ్పేయి గారు మాట్లాడుతున్న ప్రతి మాట లోపల ఔచిత్యం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, విమర్శ ఉంటుంది, సద్విమర్శ ఉంటుంది. ఈ 4 కలగలిపి మాట్లాడిన ఏకైక భారతదేశంలో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే వాజ్పేయి గారు. అది అందరు యాక్సెప్ట్ చేస్తారు. రాజీవ్ గాంధీ కూడా యాక్సెప్ట్ చేసేసి ఆయన హెల్త్ బాగలేనప్పుడు ఆయన స్పెషల్ కేర్ తీసుకుంటా అన్న దాన్ని కూడా నవ్వుతూ కూడా మళ్ళీ మీ పార్టీ వాళ్ళు ఎక్కువ బుల్లబుత్తరేమో కోసం జాగ్రత్తగా ఉండాలి అని కూడా దాన్ని చాలా సున్నితంగా, చాలా అంటే ప్రేమతో ఇచ్చిన దాన్ని కూడా సున్నితంగా కూడా పలకరించే వ్యక్తి ఆయన. అంటే ఈ రోజు రాజకీయ నాయకుల లోపల వీళ్ళు ఉండగలరు. వాజ్పేయి గారు అన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఈ రోజు నేనైతే మర్చిపోలేను. ఇంకా చాలా మంది నా ఏజ్ లో ఉన్న మా సీనన్న కావచ్చు, కిషోర్ అన్న కావచ్చు, అంటే మాకు వీళ్ళంతా ఒక పొలిటికల్ డిక్షనరీస్. ఇందిరాగాంధీ గారు కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, అద్వానీ గారు కావచ్చు, వీళ్ళంతా ఒక డిక్షనరీస్. వీళ్ళ విషయం లోపల ఈ రోజు ఒక నాయకుడు నిజంగా కనుక భారతదేశానికి లోటుగా, రాష్ట్రానికి లోటుగా ఉన్నట్టయితే ఒక ఉన్నతమైన నాయకుడు పుట్టుకొస్తాడు తప్పితే పనికిరానోడైతే పుట్టుకురాడు. జవహర్ లాల్ నెహ్రూ పోయిన తర్వాత ఇందిరాగాంధీ అత్యున్నతంగా పుట్టుకొచ్చేసింది. ఇందిరాగాంధీ గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు వచ్చేసారు, వాజ్పేయి గారు. ఒక విషయం మీకు ఒక ఫైనల్ స్టేట్మెంట్, ఇప్పుడు జయరామ్ గారు చెప్పింది క్లుప్తంగా ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను మీకు, చాలా క్లుప్తంగా. మీరు ఈ విషయం చూసుంటారు, మహారాష్ట్రలో ఏం జరిగిందో చూసుంటారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అండ్ శివసేన కుటుంబాలను వదిలేసి పార్టీలు వర్దిల్లాయి కదండి మొన్న ఎలక్షన్లలో. కుటుంబాలను వదిలేసి, కుటుంబాలు పార్టీలు మునగాల్సిన అవసరం లేదు. కుటుంబాలు అవి ఉన్నంత వరకు వారు అనుకుంటారు ఇక మేము ఇర్రిప్లేసబుల్ అని అనుకుంటారు, కానీ అది ఇది కాదు. అంటే మహారాష్ట్రలో ఇప్పుడే కదా, మొన్న ఎలక్షన్లలో చూసాం కదా, 3 నెలలు కాలేదు ఇంకా. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా అనుకున్నారా? అదే కదా, వారు బయటకు వచ్చి ఇప్పుడు వరదిల్లారు. వాళ్ళకి అంతకుముందు ఇంతకన్నా ఎక్కువ వచ్చినాయి. ఇటు వారు ఏది శరద్ పవార్ గారు అసలు ఇక చాణక్య అనుకున్నారు, వారిని వదిలిపెట్టి వస్తే కూడా ఎన్సీపీ వారు పార్టీ శ్రేణుల చేతుల్లోకి పార్టీలు వెళ్ళాలి. కొన్ని కుటుంబాల్లో ఇరుక్కుపోయాయి, కుటుంబాల చేతుల్లో, పార్టీ శ్రేణుల్లో మన బీఆర్ఎస్ లాంటి పార్టీలు. ఆ వార్నింగ్ ఎట్లాగూ ఉంది, మహారాష్ట్ర చెప్తూనే ఉంది, ఆ వార్నింగ్ ఇస్తూనే ఉంది. బీఆర్ఎస్ నుంచి రజితా రెడ్డి గారు జాయిన్. రజితా రెడ్డి గారు నమస్కారం అండి. అంటే మనీ లాండరింగ్ కేసులో 7వ తారీఖున విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఈడీ కోరింది. దీనికి మీరు హాజరవుతారా లేకపోతే కోర్టుకు వెళ్తారా? అయితే ఎందుకు నవ్వుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇక్కడ కేటీఆర్ గారు కోర్టులో ఫైల్ చేసిన కౌంటర్ అఫిడవిట్ లో ఏముందో చదవండి, తప్పుడు వార్తలు నమ్మొద్దని చెప్తున్నా. చూడండి, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ గారు వేసిన క్యాష్ పిటిషన్ పై ఏసీబీ ఏం రిప్లై ఇచ్చింది, దానికి కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేటీఆర్ గారు ఏమి ఇచ్చింది అనేది మీరు చదవండి ముందు. ఫార్ములా ఈ కేసులో నిరాధారమైన వార్తలే తప్పిస్తే అసలు దాంట్లో ఆధారం లేదు, నిజం లేదని చెప్పేసి. కానీ అదే కేటీఆర్ గారు అసలు కోర్టును ఆశ్రయించాం, ఖచ్చితంగా జైలుకి వెళ్తాం, యోగా చేస్తాం అన్నట్టు మాట్లాడారు. అయితే ఈ సీజన్ నిర్వహణ కోసం స్పాన్సర్ లేకపోవడం వల్లే మంత్రిగా ఆయన నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి చెప్పిండు. వాళ్ళ తప్పు కూడా లేదని చెప్పేసి ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు. మరి మీకెక్కడ తప్పు కనిపిస్తుందో అర్థం కావట్లేదు. ఇలా హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికి కోసమే తీసుకున్న నిర్ణయం అది, ఆయన సొంత నిర్ణయం కాదు, ఆయనకేదో బెనిఫిట్ వస్తుందని కాదని చెప్పేసి చెప్పిండు. అలా కుట్ర లేదు, అవినీతి అసలే లేదని చెప్పిండు. మరి ఎక్కడ మీకు అవినీతి? దాని వెనుక 600 కోట్ల కుంభకోణానికి తెరలేపారు అనేది ప్రశ్న. అయితే ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించిండ్రు అది ఇదని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు. మరి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఈసీ కదండి, మరి ఈసీకి లేని అభ్యంతరం వీళ్ళకి ఎందుకు వస్తుంది? ఈసీ తరఫున వీళ్ళెందుకు ఒకళ్ళు తప్పించుకున్నారో అర్థం కావట్లేదు. ఇలా ఫార్ములా ఈతో రాష్ట్రానికి లాభం చేకూర్చిందని చెప్పి అదేంటి నీల్సన్ రిపోర్టు పేర్కొందని చదివినాం, పేపర్లో కూడా వచ్చింది. 54 కోట్ల చెల్లింపులు అప్పటి
అప్పుడు వాళ్ళ మన కేటీఆర్ గారు ఉన్న శాఖ చెల్లించింది, అది అక్రమం కాదు సక్రమమే, అది బాజాప్తా చెల్లించిన అని చెప్పి ఆయనే చెప్పిండు కదండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఒకటి రజిత గారు 600 కోట్లు అంటున్నారు, మరి 54 కోట్లు 600 కోట్లు ఎట్లయినాయో చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఒక్క నిమిషం మీరు రజిత రెడ్డి గారు, ఒక నిమిషం ఏంటంటే తప్పిస్తే ఈ రేంజ్లో అవినీతి ఎక్కడ చెప్పండి? అభియోగాలు మోపింది కేటీఆర్ గారి మీద, కేటీఆర్ గారే జడ్జిమెంట్ ఇవ్వచ్చు అంటే మనమే కోర్టు. ఒక్క మాట అండి, 54 కోట్లు 600 కోట్లు ఎట్లయినాయో చెప్పండి. నేను చెప్తున్నాను, ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు ఏమంటారంటే ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల కమిషన్ వయలేషన్ చేశారు, మీరు అన్నది ఆస్పెక్ట్ కరెక్ట్. ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో, ఎన్నికల కమిషన్ అమల్లో ఉన్నప్పుడు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆయన వితౌట్ పర్మిషన్ అది ఏదైతే ఉందో ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి పరిమితులు కానీ పర్మిషన్లు కానీ తీసుకోకుండా ఆయన చేశారు. కాబట్టి ఆయన ఏంటంటే వితౌట్, మీరేమన్నారంటే ఆయనకు ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రి సరిపోదు, ఆయన ఏం చేయాలంటే ఆ దాంట్లో పురపాలక శాఖకు సంబంధించిన రూల్స్ లో చాలా స్పష్టంగా ఉంది ఏంటంటే 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు ఖచ్చితంగా మన అసెంబ్లీ పర్మిషన్ తీసుకోవాలి, అంటే మినిస్ట్రీ పర్మిషన్ తీసుకోవాలి, కేబినెట్ ఇది. అదేవిధంగా ఆర్థిక శాఖ కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఇలా డబ్బులు ఏంటంటే ఫార్ములా ఈ ఆపరేషన్ కి ఫారెన్ వెళ్ళిపోతున్నారు, బ్రిటన్ సంస్థకి వెళ్ళిపోతున్నప్పుడు ఏదైతే ఇండియన్ ఓవర్సీ ఐఓబి బ్యాంక్ ఉన్నది కదా, ఆ ఐఓబి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ పర్మిషన్ తోటి చేయాలి. అయిపోయి కదా వయలేషన్స్. ఆయన అంతా శుద్ధపూస అంతా కరెక్ట్ ఉన్నప్పుడు ఎందుకు కాస్ట్ పిటిషన్ వేశారు? 19వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయితే 20వ తారీఖు 24 గంటల లోపల కాస్ట్ పిటిషన్ వేసుకొని ఆయనకైనా నేనే గుడ్ అనుకోవాల్సిన అవసరం ఏంది? బయటకు వచ్చేమో నేను జైలుకు పోతా అంటమేంటి? ఏంటి ఆయన ఇచ్చే ప్రకటనలకు ఇందాక అన్నట్టుగా కిషోర్ గారు అన్నట్టుగా బయట చెప్పే స్టేట్మెంట్లు ఏ రకంగా ఉన్నాయి? అపరిచితులుగా కోర్టులు వేసే కౌంటర్ లో ఆయన వేరే కౌంటర్ లో నాకేం తెలవదండి, వాళ్ళు ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలకు అధికారుల బాధ్యత కానీ మాకు సంబంధం అంటాడు. ఆయన ఏమన్నాడు? బాధ్యతగా నేనే చేసిన, ఆయన అరవింద్ కుమార్ గారికి ఏ సంబంధం లేదు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ గారికి నాదే బాధ్యత, నేనే మున్సిపల్ శాఖ మంత్రిని. మున్సిపల్ శాఖ మంత్రి అంటే ఆ మున్సిపాలిటీకి నేను చైర్మన్, డిప్యూటీ చైర్మన్ హోదాలో చేశాను నేను అని చెప్పారు. డిప్యూటీ చైర్మన్ హోదా ఉన్నప్పుడు మరి మీకు లీగల్ టీం చెప్పలేదా? 10 కోట్ల రూపాయలు దాటినప్పుడు చేయకూడదని మీకు ఎవరు చెప్పలేదా? లేకపోతే రాకుమారుడు కాబట్టి అహంభావంతుడేపో నేనేం చేసిన ఏం కాదు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని ఊహించుకున్నారా? ఒకటి చెప్తున్నా, నిజంగా ఇది కేంద్రానికి లోబడి చేసేది ఉంటే మరి ఎన్నికల టైంలో నిధుల బదలాయింపోయినప్పుడు మరి ఎందుకు ఈసీ నోటీసులు ఇవ్వలేదు? అప్పుడు మరి 600 కోట్ల నష్టాన్ని నిలువరించగలిగినామని చెప్తున్నారు రేవంత్. మరి ఆ లెక్కేందో ప్రజలకు చెప్పొచ్చు కదా. మరి 600 కోట్ల ఫార్ములా 9, 10, 11 ఉన్నాయి మేడం దీంట్లో. 54 కోట్ల అవినీతి జరిగితే మరి ఫార్ములా ఈ సంస్థపై కేసు ఎందుకు వేయలేదని అడుగుతున్నాం ఇక్కడ. ఇంకోటి హెచ్ఎండి అధికారులకు లోబడే 54 కోట్ల చెల్లింపులు ఫార్ములా ఈ సంస్థకు బదిలీ అయినాయి అని చెప్పడం జరిగింది. మరి అన్ని నిబంధనలకు లోబడి జరిగినాక మీకు ఎక్కడ తప్పు కనిపిస్తుంది? ఇంకోటి మీరు చెప్పే 8 కోట్లు ట్యాక్స్ రిటర్న్ మాత్రమే, స్పాన్సర్లు మాత్రమే ఆ పన్ను వాళ్ళే భరిస్తారని చెప్పేసి అట్లా కూడా ఉంది. అక్కడ మీరు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆ స్పాన్సర్లే భరిస్తారని కూడా చెప్పిండు కేటీఆర్ గారు. మరి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా జరిగిన చెల్లింపులు అన్ని రూల్స్ ప్రకారమే జరిగినాయని కూడా దాంట్లో బాజాప్తా అఫిడవిట్ లో కనిపిస్తుంది. మరి 54 కోట్ల ఫార్ములా ఈ నిర్వాహకులు ఇచ్చినప్పుడు అది మీరన్నట్టు అవినీతి జరిగితే మరి ఫార్ములా ఈ సంస్థ మీద ఎందుకు మీరు ఇప్పటి వరకు కూడా కేసు వేయలేదు? మరి నిజంగానే దానికి అంత బలం, ఆ కేసుకి అంత బలం చేకూర్చినట్లయితే మీరు వాళ్ళ మీద కూడా కేసు వేయాలి కదా అని అడుగుతున్నాం. మరి ఇప్పటి వరకు రూపాయి కూడా కేసు కేటీఆర్ గారు తీసుకున్నట్టు, కేటీఆర్ గారికి ముట్టినట్టు మీరు నిరూపించలేకపోయినరు. మరి ఇది కక్షపూరిత ఎఫ్ఐఆర్ దశలోనే ఉంది, ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉంది, ఇంకా అయిపోలే. ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగింది, ఇన్వెస్టిగేషన్ లోనే. మరి మీరు ఎట్లా నేరం జరిగిందని అంటారు? ఇన్వెస్టిగేషన్ లో మీరు అక్కడ రుజువు కాలేదు, నేరం జరిగిందా లేదా అనేది రుజువు కాదు. మీరు ఎట్లా అరెస్ట్ అవుతాడు, మీరు ఎట్లా జైలుకు పంపిస్తారు? ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగిందని ఎట్లా చెప్పగలుగుతున్నారండి? నిజంగానే నష్టం జరిగితే నిజంగానే నష్టం, ఒకవేళ నష్టం జరిగితే అది కేవలం రేవంత్ అర్ధరహిత నిర్ణయాల, ఆలోచన లేని పనుల వల్ల మాత్రమే జరిగింది. కానీ కేటీఆర్ గారు చేసింది ఏం లేదు. ఇలా పెయిడ్ మీడియా ఛానల్స్ తో అబద్ధ ప్రచారాలు చూపిస్తూ ఏదో తప్పుదోవ పట్టించాలన్న ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది ఎక్కడ కూడా జరగదు. దమ్ముంటే ఆధారాలు నిరూపించండి అని చెప్తున్నాము. అట్లా అడ్డదారులు దొక్కుతున్నారు మీరు. మీరు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి మీరు అడ్డదారులలో ఏదో చేయాలని చూస్తున్నారు, కానీ అవి ఏవి కూడా మీరు నిరూపించలేకపోయారు. పవర్ పర్చేస్ లో స్కామ్ అన్నారు, నిరూపించిరండి. కాళేశ్వరంలో స్కామ్ అన్నారు, నిరూపించిరండి. ఇప్పుడు ఫార్ములా ఈలో కూడా అదే అవుతుంది. మీరు ఏమి చేయలేరు, జస్ట్ మీరు బురద జల్లే రాజకీయాలు మాత్రము, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారు. 1 year కాలంలో మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, ఏం చేయబోయినరు, ఏం చేసిండ్రో చెప్పండి. మీరు పేర్లు మార్చడం,
ఎంబలాలు మార్చుడు, ఏదో తెలుగు తల్లిలు మార్చుడు, ఓకే. పాటలు మార్చుడు, ఇవి కాదు. తెలంగాణ ప్రజలకు ఏం చేస్తా అని వచ్చిండ్రు. ఇలా కేటీఆర్ గారు బలమైన నాయకుడు కాబట్టి ఇలా కేటీఆర్ గారిని ఏదో ఒక పన్నాగం పన్ని జైల్లో పెట్టాలే, బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. కానీ ఇలా ఊరుకు 10 మంది కేటీఆర్లు పుట్టుకొస్తారు. మీరు చేసే చెప్పాను ఆ విషయం. నేను కూడా చెప్పాను సార్ ఆ విషయం. నాకు ఒక అవకాశం ఇవ్వండి, సందీప్ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. కిషోర్ గారు ఓకే రజిత రెడ్డి గారు మీ దగ్గర మళ్ళీ మాట్లాడతాను మీతో ఒక్క నిమిషం, మీరే మాట్లాడింది కదండి ఇప్పటిదాకా. ఒక్క నిమిషం. మళ్ళీ మీరు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. మేము ఏంటంటే లీగల్ గా సింపుల్ గా మాట్లాడాము. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయం స్టార్ట్ అయింది. రాజకీయంగా సమాధానం చెప్పాలి. రాజకీయం చేస్తున్నారు, ఇందులో నిరాధారమైన దాన్ని పట్టుకొని రాజకీయం చేస్తున్నారు కాబట్టి రాజకీయం మాట్లాడాల్సి వస్తుంది. దీనికి స్పాన్సర్ లేకపోవడం వల్లనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పిండు. కుట్ర ఎక్కడుంది? అవినీతి ఎక్కడుంది? మంత్రిగా నిర్ణయం తీసుకునే అధికారం లేదా అండి? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ప్రతిష్టను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకునే అధికారం కేటీఆర్ లేదా? అప్పుడు మరి వార్తా పత్రికలు పదిగట్టుకుని అవాస్తవాన్ని ప్రచారం చేస్తున్నారు తప్పిస్తే వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇట్లా అవాస్తవాలు ప్రచురించొద్దు. మీరు ఒక బాధ్యతాయుతమైన స్పోక్స్ పర్సన్ లో ఉండి మీరు కూడా నిరాధారమైన వార్తలు మాట్లాడొద్దని చెప్తున్నాను. కిషోర్ గారు మీరు ఫైనల్ నేను ఓన్లీ 2 టెక్నికల్ పాయింట్స్ మాట్లాడడానికి రిక్వెస్ట్ చేశాను. ఒక టెక్నికల్ పాయింట్ ఏంటంటే అరెస్టులు, దాని తర్వాత విచారణలు ఇవన్నీ జరిగేది కోర్టులో ప్రూవ్ కాకముందు, విచారణ స్టేజ్లో. కోర్టులో ప్రూవ్ చేసిన తర్వాత జైలుకు వెళ్తారు. ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటారు, లేకపోతే పోలీస్ కస్టడీలో ఉంటారు బేసిక్గా. అది ఎందుకంటే విచారణ చేయడం కోసం అని చెప్పి, అది స్టాండర్డ్ పద్ధతే. ఇప్పుడు ఏమి కవిత గారు ఆల్రెడీ వారు క్రిమినల్ అని చెప్పి నిరూపణ ఏం కాలేదు. వారు అయినా కానీ కస్టడీలో ఉండవలసి వచ్చింది, విచారణకు వెళ్ళవలసి వచ్చింది. సో అట్లాగే ఎవరైనా కానీ సో అది ప్రాసెస్ అండి. రెండోది ఏంటంటే కేటీఆర్ గారిని లోపలేస్తే ఇంటింటికి అంటే 10 మంది కేటీఆర్లు పుట్టుకొస్తారని నేను ఇంతకుముందే జయరాం గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పాను. ఏమి దోకా లేదండి. అదే కేటీఆర్లు ఎంతో మంది వస్తారు, ఏమి అంతేమి స్పెషల్ ఏమి లేదండి అని నేను ఇంతకుముందే చెప్పాను. నేను అదే పార్టీ ఫ్యామిలీలను వదిలిపెట్టి పార్టీలు వర్ధిల్లాయి అని మహారాష్ట్రలో కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. సో నేను సహమతిస్తున్నానండి వారితో పాటు. రజిత రెడ్డి గారితో నేను అగ్రీ చేస్తున్నాను. కేటీఆర్ గారు లోపలికి వెళ్ళినా కానీ పెద్ద నష్టమేమి ఉండదు బీఆర్ఎస్ కి. చాలా మంది కేటీఆర్లు పుట్టుకొస్తారు. రైట్ జయరాం గారు మీరు లాస్ట్ కంక్లూడ్ ఇవ్వండి. ఒకటి దీంట్లో ఏంటంటే, ఇది ఒకవేళ కనుక కేటీఆర్ సత్శీలుడు, సో నిబద్ధత కలిగిన వ్యక్తి, ఒక ఉన్నతమైన మంత్రి అని తన అనుకుంటే సరిపోదు. నిజంగా కనుక ఏజెన్సీస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకొనివ్వండి. ఒకవేళ అలాంటిది ఉన్నట్టు అయితే డెఫినెట్ గా ఎవరు ఏం ఫ్రేమ్ చేయలేరు, అందులో డౌట్ ఏం లేదు. ఇది చాలా స్మాల్ ఫిక్స్, చాలా స్మాల్ అమౌంట్. దీని గురించి నేను మొదటి నుంచి ఇదే మాట నేను చెప్తున్నాను. ఇది కాదు చేయాల్సింది, చాలా స్మాల్ అమౌంట్. దీని మీద మరి ప్రభుత్వం ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటి మీద వేగవంతం చేసుకుంటే బాగుంటుంది అనేది నా సజెషన్. నెక్స్ట్ వచ్చేసి కనుక ఇంకా 60 లక్షల మంది కార్యకర్తలకు కేటీఆర్ జైలుకు పోకపోయినా కూడా కార్యకర్తలాగానే ఉంటారు. వాళ్ళు విజ్ఞులు, విద్యావంతులు, ఆలోచన పరులు తెలంగాణ ప్రజలు. దీనివల్ల ప్రజలు ఆలోచిస్తారే తప్పితే అనాలోచిత పనులు మాత్రం చేయరు అనే విషయాన్ని ప్రజలకు తెలియాలి, ప్లస్ బీఆర్ఎస్ నాయకులకు కూడా తెలియాలి అనే దాన్ని నేను కోరుకుంటున్నాను. సెలవు. థ్యాంక్ యూ. బై. గుడ్ నైట్. రైట్, వీటన్నిటికి సమాధానం శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. మీరు చూడండి సందీప్ గారు, హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో 100 ఏళ్ల సంవత్సరాల చరిత్ర గలదా హైదరాబాద్ వీళ్ళు బ్రాండ్ ఇమేజ్ గారు బ్యాడ్ ఇమేజ్ తీసుకొచ్చారు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇందాక రజితారెడ్డి గారు ఆరోపణలు ఏం చేశారంటే, ఏం జరిగింది ఇక్కడ మరి ఫార్ములా ఈ ఆపరేషన్స్ కేసు ఎందుకు లేదంటే తెలియదు మేడం. మరి ఫార్ములా ఈ ఆపరేషన్స్ వాళ్ళు ఏదైతే ట్రైపార్టీ అగ్రిమెంట్ హెచ్ఎండిఏ తోటి కానీ నెక్స్ట్ జెన్కో వాళ్ళతో ఏదైతే చేసుకున్నారో ఆ ఒప్పందం రద్దని చెప్పేసి వాళ్ళు ఆటోమేటిక్ గా అక్కడ బ్రిటన్ లో ఆర్బిట్రేషన్ కోర్టులో కేసు చేయడం జరిగింది. ఎప్పుడైతే మనం ఇక్కడ ఎఫ్ఐఆర్ ఇక్కడ నమోదైంది, చాలా స్పష్టంగా చెప్తాను, ఎప్పుడైతే మన దగ్గర ఎఫ్ఐఆర్ నమోదైందో వాళ్ళు ఇమీడియట్ గా ఆన్ రికార్డ్ లో చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఎమ్మటే కేసు విత్డ్రా చేసుకున్నారు. దాదాపు 1000 కోట్ల రూపాయలు తెలంగాణ రూపాయలలో 1000 కోట్ల రూపాయల నష్టాన్ని కూడా ఈ కేసు వేయడం వల్ల కూడా నివారించడం జరిగింది. వాళ్ళు కనుక కేసు వేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి, ఎందుకంటే అగ్రిమెంట్. అందుకని ఉన్న ఫలంగా అవన్నీ రద్దు చేయడం వల్ల మనకు ఒక 1000 కోట్ల రూపాయలు ఆర్థికంగా నష్టపోయేది కూడా, నష్టపరిహారం కూడా వాళ్ళు కోరారు. అది కూడా మనం బయటపడ్డాము. 600 కోట్ల రూపాయల ఆరోపణ ఏదైతుందో ఫ్యూచర్ లో జరగబోయే వాటికి 200 కోట్ల రూపాయలు చొప్పున ఈయన ఫార్ములా 10, ఫార్ములా 11, ఫార్ములా 12 అంటే మళ్ళీ 5 ఏళ్ళు వాళ్ళే అనుకున్నారేమో మేబీ. సో ఆయన 600 కోట్ల రూపాయల నష్టం కూడా మనకు రాకుండా
ఆపాము. అక్కడ కోర్టులో మనం ఏదో నష్టపరిహారం కట్టకుండా ఆయన విత్డ్రా చేసుకున్నారు ఫార్మ్ డి ఆపరేషన్ బెటర్ సంస్థ. సో ఇవాళ కేటీఆర్ గారు జైలుకు పోతే 10